అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో పోరాటం ఎలా చేయాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అదే మహాభారతం. ఈ జీవితమే ఒక పోరాటం. ఈ జీవితంలో అడుగడుగునా కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే కష్టాలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా, ఎవరికి లొంగిపోకుండా జీవితం అంతా కూడా కొనసాగించాలి. అద్భుతమైనటువంటిది జీవనం, చాలా అద్భుతమైనటువంటిది. దీనిని ఒక ధర్మబద్ధమైనటువంటి మార్గంలో తీసుకెళ్ళాలి. ఒక పర్పస్ఫుల్ లైఫ్ అని ఏదైతే చెప్తారో అది మనకు కావాలి. జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే ఒక లక్ష్యంకి ఆధారంగా మనం పనిచేయాలి. జీవితంలో చాలా మందికి లక్ష్యం అనేటటువంటిదే ఉండదు. అది దురదృష్టం. జీవితంలో చాలా మందికి లక్ష్యం అంటే ఏంటి అంటే ఏమో సార్ ఇట్లా బానే ఉంది సార్, లైఫ్ చాలా బాగుంది, చక్కగా పారాయణం చేస్తున్నాం, భోజనాలు చేస్తున్నాం, బద్ధకంగా కూర్చున్నాం, టీవీ చూస్తున్నాం, ఇంతకంటే ఏం కావాలి ఇంకా జీవితం లోపల? ఇదే కదా జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ఇదే కదా అని చెప్పేసి బద్ధకంతో జీవితాన్ని మనము నిరంతరము కూడా నాశనం చేసుకుంటున్నాము. జీవితంలో భోగ భాగ్యాలు ఏవైతే ఉంటాయో భోగ భాగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. పెళ్లిళ్ళు రేపు ఎంతమంది వెళ్తున్నారండి పెళ్లిళ్లకు? ఇవాళ ఆల్రెడీ చాలా మంది వెళ్ళుంటారు. రేపు ఎంతమంది వెళ్తున్నారు పెళ్లిళ్ళకి? చేతులు లేపండి కొద్దిగా. రేపు పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, భూమి పూజలకి, గృహప్రవేశాలకి ఎంతమంది వెళ్తున్నారండి? రేపైతే ఎవరు ఏం లేవు సార్ మాకు. ఓ, చాలా ఆశ్చర్యం. ఎందుకంటే నేను ఎవరికి కాల్ చేసినా మా ఆర్ఎస్ఎస్ తరఫున అందరూ పెళ్లిళ్ళు అవి ఇవి అని చెప్పేసి చెప్తున్నారు. ఏవో ఒక కార్యక్రమాలు చెప్తూ ఉన్నారు అనమాట. సో అట్లాగా ఎక్కువ మంది వాటిలోనే బిజీగా ఉన్నారు. ఇంకా మూడాలు పోయినాయి కదా సార్. ఇప్పుడు మేము వెళ్ళట్లేదు, మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి ఉంటారు. రేపు మహిళా దినోత్సవం అండి, రేపు మహిళా దినోత్సవం. వాళ్ళకి కూడా క్లాసులు రమ్మనండి సార్, అప్పుడు వాళ్ళు కూడా మానేస్తారు. అది కాదు, విషయం ఏంటంటే రేపు మహిళా దినోత్సవం అని కూడా ఇవాళ చాలా మంది ప్లానింగ్ చేస్తూ చాలా మంది రాలేదు. జనాలకు ఏమైతుందంటే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఏమవుతుందంటే ఒక రెగ్యులర్ దీన్ని బ్రేక్ చేద్దామనే ఆలోచనలోనే ఉంటారు. అయితే రెగ్యులర్ గా ఉన్నదాన్ని బ్రేక్ చేయకూడదు. ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఉన్నదాన్ని సాధ్యమైనంత వరకు బ్రేక్ చేయకూడదు. ఒకసారి బ్రేక్ చేస్తే ఏమనిపిస్తుంది తెలుసా? బ్రేక్ చేయాలనిపిస్తుంది. అంటే తప్పని కాదు నేను అనేది. ఆ బ్రేక్ పడడము అంటూ మొదలైంది అంటే తర్వాత మెల్లమెల్లగా తర్వాత వినొచ్చులే, తర్వాత ఇలాగ మాకు ఇంజనీరింగ్ లో కోర్సులు కానీ, మేము ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత చేసిన కోర్సులు కానీ, అలాగే కొద్ది దూరం ముందుకెళ్తాము. వెళ్ళిన తర్వాత వెళ్తూ సిన్సియర్ గా ఉంటూ చాలా కష్టపడుతూ ఒక రోజు కుదరదు, సరేలే ఇవాళ కుదరలేదు అని చెప్పేసి మానేస్తాం. మానేసిన తర్వాత ఏమవుతుంది? ఒకసారి మానేసిన తర్వాత అది రెండోసారి మూడోసారి మానేయడానికి అదొక మెట్టు వేస్తుంది. నేను ఒకసారి తబలా నేర్చుకునేవాడిని. ఎక్కడ మన చిన్నప్పుడు కొద్దిగా వచ్చి తబలా. అయితే ఎలాగో మనకు తర్వాత స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మెడలో అది పెట్టి కొట్టిస్తారు నాతో, ఎలాగని అది తెలుసు నాకు. సో అందుకోసం అని చెప్పేసి అది నేర్చుకుందాం అని చెప్పేసి నేను రామకృష్ణ మఠం లోపల జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఎంత వర్షం పడని, పిడుగులు పడని అక్కడికి వెళ్ళి ముందు నేర్చుకోవాలి అనే దాని లోపల ఉండేవాడిని అనమాట. అలా వెళ్తుండేవాడిని, నేర్చుకునేవాడిని, వస్తుండేవాడిని. ఒక్కొక్కసారి అయితే అసలు కారు ట్రాఫిక్ అదంతా ఇదైనా సరే అక్కడికి వెళ్ళి ముందు నేర్చుకోవాలి అన్నట్టుగా ఉండేది. తర్వాత ఎందుకో ఒక్కసారి బ్రేక్ వచ్చింది, మొత్తం బ్రేక్ వచ్చేసేసింది, నేర్చుకున్నవన్నీ మర్చిపోయా. సో మనకు ఇప్పుడు ఒకసారి అందరి ఆవిడకి ఇన్ని రోజుల పాటు మనకు ప్రాబ్లం
ఓకే, జనాలంతా బాగా తగ్గిపోయినట్టున్నారు కదా ఒక్కసారిగా. మళ్ళీ వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది ఇప్పుడు సార్ వినిపిస్తుంది కానీ వినిపిస్తుంది సార్. కానీ చాలా వీడియో మంది కట్ సరిగా చాలా మందికి కట్ అయిపోయింది. చాలా మందికి కట్ అయిపోయింది. ఓకే, సో అదే చాలా మందికి కట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు అనేబుల్ టు కనెక్ట్ అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. సో వీడియో కనిపించకపోతే పోనీయండి, కనీసం నేను కనిపిస్తున్నానా? నా మాట వినిపిస్తుందా? మాట వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. కనిపించట్లేదు. కనిపించట్లేదు. మళ్ళీ ఒకసారి వీడియో ఆఫ్ చేసి ఆన్ చేశాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నారు, ఇప్పుడు వినిపిస్తుంది, కనిపిస్తున్నారు సార్. కనిపిస్తున్నారు. ఓకే సరే. అయితే జీవితం లోపల కష్టం వచ్చినప్పుడల్లా కూడా ఏమవుతుందంటే మనకు ఆ కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కోవడం కోసం అని చెప్పేసి మనం కష్టపడ్డామా లేదా? ఉదాహరణకి కష్టం వచ్చినప్పుడు మనము ఎంతసేపు నాకు కష్టం వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ సుఖంగా ఉన్నప్పుడు కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటే కష్టంలో ఉన్నప్పుడు పనికి వస్తుంది కదా. ఉదాహరణకి మనకు ఇవాళ డబ్బు ఉందనుకోండి, ఇవాళ కొద్దిగా సేవింగ్ చేసుకుంటే రేపు డబ్బు లేకపోతే అది ఉపయోగపడుతుంది, అవునా కదా? అదే విధంగా జీవితంలో కూడా సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అంటే కష్టపడే సమయం కోసం అని చెప్పి ఇప్పుడే సిద్ధపడాలి. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారా, లేకపోతే ఏదో నేను చెప్తున్నట్టుగా అనిపిస్తుందా? హలో, కట్ అయిపోయిందా మళ్ళీ? చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. కరెక్ట్. మీరు మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళ మళ్ళా టెలిగ్రామ్ వాడు మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశాడు కదా, అందుకోసం అని చెప్పేసి. కాబట్టి అడిగినప్పుడు జవాబు చెప్తుండండి. జస్ట్ అది నా కన్ఫర్మేషన్ కోసం. అది ఇప్పుడు మీ అభిప్రాయం. మీరు అన్నట్టు గురుగారు, మీరు అన్నట్టు ఒక రోజు ఆఫ్ చేస్తే అది నిరంతరం అయిపోతుంది ఆటంకం. అది మాత్రం కరెక్ట్, 100%. కరెక్ట్. అది నేను చాలా మందిని చూశాను. ఏమైతుందంటే ఒకసారి అదొక అలవాట్లాగా మారిపోతుంది, మెల్లమెల్లగా. అంటే ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీ లోపల ఒకసారి లేట్ గా వస్తాము, ఒకసారి రాలేము, అది పర్వాలేదు. కానీ మనకేమైతుందంటే ఒకసారి కట్ అయిపోయి ఒక 4 రోజులు బ్రేక్ తీసుకున్నామంటే మళ్ళీ ఒక 4 రోజులు మనకు వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనకు సమయం ఉన్నప్పుడే ఏం చేయాలి అంటే ఫ్యూచర్ కోసం అని చెప్పేసి కష్టపడాలి. ఫ్యూచర్ కోసం అని కష్టపడితే మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటిది మనకు ఫ్యూచర్ లో పనికి వస్తుంది. సో కాబట్టి ఈ సత్యాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా ధర్మరాజు ఏం చేశాడు, ఇప్పుడు వీళ్ళు యుద్ధం కోసం అని చెప్పేసి ఇప్పుడు సిద్ధం అయినటువంటి స్థితిలో లేరు. ఈ సమయం లోపల ఏమన్నాడు, అర్జునుడిని వెళ్ళి, నాయనా నువ్వు వెళ్ళి ఆయుధాలు తెచ్చుకో ఫస్ట్, ఇక్కడ మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం, తెలిసినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటామని ప్రాక్టీస్ చేసుకున్నారు. అన్ని విద్యలు ప్రాక్టీస్ చేసుకున్నారు. అర్జునుడు వెళ్ళి దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడు. సుధా మేడం, మళ్ళీ కనెక్టివిటీ ప్రాబ్లం ఉందా? హలో, వినిపిస్తుందండి. బానే ఉందండి, బానే ఉంది. ఇక్కడ సుధామోహన్ మేడము అక్కడ పెట్టారు కనెక్టివిటీ ప్రాబ్లం అని. సో మన గ్రూప్ లోపల మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు మీరు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ప్రతిరోజు లింక్ మార్చినా కూడా ఎవడో ఒకళ్ళు జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అయిపోయి మిగతా వాటన్నిటికీ మనకు ప్రాబ్లమ్స్ తెస్తున్నారు. వీలైనంత వరకు మనము ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఏమవుతుందంటే ఎవడో ఒకటి జాయిన్ అవుతున్నాడు, ఎవడన్నా కొత్త వాడు జాయిన్ అయ్యారండి. నిన్న కూడా జాయిన్ అవ్వగానే అడ్మిన్స్ ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళని తీసేయండి. అంటే నేను చూసి తీసేస్తున్నాను, నాకు ఇది లేదు. నేనేమంటున్నానంటే ఒకవేళ నేను చూడడంలో లేట్ అయినా కూడా జస్ట్ మీరు సెర్చ్ మెంబర్స్ అని చెప్పేసి వెళ్ళి అందులోపల ఆ పర్టికులర్ వ్యక్తిని వెతికి రిమూవ్ ఫ్రమ్ ద గ్రూప్ అని చెప్పి కొట్టండి. ఒకసారి రిమూవ్ చేస్తే మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వలేరు. కొద్దిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక నేను నారాయణీయన్ లోపల 3 డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అట్లాగా ఎవరి గ్రూప్ అడ్మిన్స్ వాళ్ళు చక్కగా చూసుకుంటారు. 10-15 మంది అడ్మిన్స్ ఉన్నారు. వస్తుంది బాగా. సో కాబట్టి ఏంటంటే ఎవరి గ్రూప్ వాళ్ళందరూ కూడా 10 మంది అడ్మిన్స్ ఉన్నాం టోటల్ గా. కాబట్టి ఎవరిది వాళ్ళు చూసుకున్నట్లయితే చక్కగా బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను చూసుకోలేకపోవచ్చు, నాకు వీలున్నప్పుడు అర్ధరాత్రి 1 గంట కానీ 2 కానీ 3 కానీ నేను డిలీట్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఆ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ఒక్క విషయం కొద్దిగా అందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను. సరే, కథలోకి వెళ్ళినట్లయితే పాపం ధర్మరాజు ఆలోచిస్తున్నాడు, ఎలాగా ఇప్పుడు జీవితము ఇంత కష్టంగా ఉంది, అన్నదమ్ములు చనిపోయారు, జీవితంలో ధర్మం తప్ప ఏమీ మిగలలేదు, అన్ని ఆయుధాలు సంపాదించుకున్నారు, అన్ని చేశారు, కానీ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అయినప్పటికీ కూడా ధర్మ మార్గాన్ని వదలకుండా యక్షుడికి ప్రశ్నలు జవాబు చెప్తున్నారు. గత వారం తెలుసుకున్నది ఏంటి, ధర్మానికి ఆధారమైనటువంటిది ఏంటి,
ఇది మనము చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం గత వారం. ఎందుకంటే ఇదే ముఖ్యం. మన ప్రపంచమంతా నిలబడుతోంది అంటే కారణం ధర్మమే. ఎప్పుడు కూడా ఆలోచించకండి నేను ఒక్కడిని తప్పు చేస్తే ఏమైంది అని అనుకోకండి. నాకు తెలుసు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరింట్లోనే మీరు చీరలు తెచ్చుకున్నప్పుడు ఏంది పర్లేదులే ఒక చీరకి ఏమైంది అని అనుకోవద్దు. అలాగే వేరే వాడి ఇంట్లో ఒక పెన్ను నచ్చింది, ఆ పెన్ను తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక బుక్ నచ్చింది, బుక్ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేదు, అది కూడా పాపమే. అంటే నేను ఏమంటున్నానంటే చిన్న చిన్న తప్పులు కూడా చేయవద్దు. నా మాట వినండి. చిన్న చిన్న తప్పులు కూడా మీకు జీవితం గడవని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వేరే, వాళ్ళు దొంగతనాలు చేయండి, మీ ఇష్టం ఏం చేసినా పర్వాలేదు, అది కూడా చేయకూడదు. కానీ అంత గడవని వాళ్ళు ఉన్నారా? వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవాల్సిన అవసరం ఏముందో ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా అలాంటి పరిస్థితి ఉందా అండి మన గ్రూప్ లోపల? తిండి కూడా దొరకని వాళ్ళు, అలా కష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటప్పుడు చిన్న తప్పు కూడా చేయకండి. జీవితంలో చేసినటువంటి తప్పులు వెంటబడుతూ వేధిస్తాయి, కొన్ని జన్మల పాటు వేధిస్తాయి. ఈ జన్మలో అనుభవించకపోతే అది వడ్డీతో సహా కొన్ని జన్మల తర్వాత అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ఒక్క సత్యాన్ని అందరూ గుర్తించండి. ఎందుకంటే ఇది మాటలు కాదు. మనకు ఒక చిన్న అప్పు అంటే చాయ్ కాఫీ లాంటివి ఇక పర్వాలేదు, కానీ అవి కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి వేరే వాళ్ళు తాగిస్తే. కానీ ఏదైనా సరే అవాయిడ్ చేయండి. ధర్మబద్ధంగా నిలబడ్డం అంటే అదే. ధర్మబద్ధంగా నిలబడ్డం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను హత్యలు చేస్తున్నానా, మానభంగాలు చేస్తున్నానా, ఏం చేస్తున్నాను, నేను దోపిడీలు చేస్తున్నానా, నేను మంచివాణ్ణి అని అనుకుంటారు. కానీ అది కాదు. చిన్న చిన్న తప్పులే ఒక మెగా తప్పుగా మారిపోతాయని గుర్తుంచుకోండి. చిన్న చిన్న తప్పులే, ఏం లేదు. ఒక ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేయడము, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వంటలు సరిగా చేయకపోవడము, లేకపోతే స్కూల్కి వెళ్ళవలసినటువంటి పిల్లవాడు కావాలని స్కూల్ ఎగగొట్టి ఇంకో చోటుకి ఎక్కడికన్నా వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా తప్పులే, చిన్న చిన్న తప్పులే. ఒకరోజు స్కూలు వదిలేస్తే ఏమైందిలే అని అనుకోకూడదు. అలాగా చేయవలసినటువంటివి మనము జీవితంలో చేయకుండా తప్పు మార్గంలో వెళ్ళిన ప్రతిదీ తప్పే. మన బాధ్యతలు వదిలేయడం అన్ని కూడా తప్పే. మనకు ఒకసారి ఒక మాట చెప్పే అందరికీ గుర్తుందేమో. ఒక వ్యక్తి 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఏం వైరాగ్యం లేదు. 40 ఏళ్ల తర్వాత అతనికి వైరాగ్యం వచ్చింది. ఎంత వైరాగ్యం వచ్చిందంటే తనకి ఏది అవసరం లేదు. ఇప్పుడు ఇతను ఏం చేయాలండి? భార్య పిల్లల్ని రోడ్డు మీద చెప్పండి ఏం చేయాలి? లేకుండా జీవితంలో ముందుకు సాగాలి. సో కాబట్టి బంధాలు అనేటటువంటివి లేకపోయినప్పటికీ కూడా బాధ్యత అనేటటువంటిది ఉన్నది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ అతడు ఈ బాధ్యతలు తీసుకోక ముందు కనుక వైరాగ్యం వచ్చుంటే అది ప్రత్యేకంగా ఉండేది. సో ఎందుకు ఈ ఒక్క మాట గురించే మనం గత వారం గంట సేపు చెప్పుకొని మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాము అంటే ఇంకా ఇది తప్ప వేరేది ఏముంది? ధర్మానికి కావాల్సింది ఏంటంటే నీ క్యాపబిలిటీ. ధర్మానికి మూలం ఏంటి అంటే దక్షత. ఈ పాయింట్ అర్థమైందా అండి? నేను కష్టపడిపోతున్నానా? ధర్మానికి మూలం ఏంటంటే దక్షత, యువర్ క్యాపబిలిటీ. నీ ఎబిలిటీ బాగుంటే ఇక నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టమైనా ఓర్చుకోగలుగుతావు. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజునే తీసుకుందాం. ఆయన ధర్మం రాజు అని ఎందుకు అన్నారు? ఆయన అసలు పేరు ధర్మరాజు కానే కాదు కదా, యుధిష్ఠరుడు. మరి అలాంటిది ఆయనకి ధర్మరాజు అని ఎందుకు పెట్టాడు? ధర్మము ఆయన ఎట్లా పాటిస్తున్నాడు మరి? ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా కూడా దక్షతతోనే నిలబడుతున్నాడు. ఎబిలిటీ ఉంది ఆయనకి, తట్టుకునే శక్తి ఉంది. ఏడ్చాడు, తమ్ముళ్ళ గురించి ఏడ్చాడు, ఇది చేసింది శకుని అనుకున్నాడు. సరే ఏదైనా కానీ ముందు ఇప్పుడు ప్రస్తుతం నీళ్లు తాగి తర్వాత ఆలోచిద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. యక్షుడు అడుగుతుంటే ఇప్పుడు నువ్వు అడగాల్సింది అని అనట్లేదు. యక్షుడు ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తున్నాడు. దక్షత కావాలి. సో ధర్మానికి మూలం ఏంటయ్యా అంటే దక్షత, ఎబిలిటీ. ఇది అర్థమైందా అండి? యక్షుడి ప్రశ్నకు జవాబు ఏంటంటే ధర్మానికి మూలం ఏంటి? ధర్మమే. ఈ ప్రపంచమంతా ధర్మమే. ఈ ధర్మం దేని వల్ల ఆధారపడుతుందంటే నీ ఎబిలిటీ వల్ల ఆధారపడుతుంది. ఉదాహరణకి నాకు ఓపిక లేదండి, శ్రీనివాస్ గారి ప్రవచనం ఇవాళ బోర్ కొడుతుంది, పడుకుంటాను కాసేపు. ఇంటికి చుట్టాలు వచ్చారండి, కబుర్లు చెప్పుకోండి. ఇక్కడ ఏమైపోతుందంటే ఇంకా మనం మెల్లమెల్లగా వీటన్నిటికీ దూరం అయిపోతాం. తెలిసి తెలియకుండా దూరం అయిపోతుంటాం. కాబట్టి ఏమైపోతుందంటే ధర్మానికి ఆ దక్షత లేదు, నిలకడతనం లేదు, గట్టితనం లేదు, మనోధైర్యం, గట్టిగా నిలబడగలగడం లేదు. దానివల్ల ఏమైపోతుందంటే ధర్మాన్ని నిలబెట్టలేకపోతాము. ఎంత అద్భుతంగా చెప్పాడు. సో ఒక అధికారం వల్ల, ధనం వల్ల, నీ రూపం వల్ల వచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ధర్మానికి మూలం కాదు. కానీ ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది నీ బాధ్యతలని నువ్వు సరిగ్గా నిర్వర్తించడానికి నువ్వు ఎంత శక్తిని చూపిస్తావో దాని వల్ల. నీ అధికారం, నీ హోదా ఇక్కడ నీకు ఇంపార్టెంట్ కాదు. రెండోది దానము అన్నిటికంటే కూడా కీర్తి తేవడానికి గొప్పది అన్నాడు. ఇక్కడ దానమే ఎందుకు గొప్పది, వేరేవి ఎందుకు గొప్పవి కాదు? ఇప్పుడు రెండవ ప్రశ్నకు జవాబు, మనం ఒక ప్రశ్నకి జవాబు తెలుసుకున్నాం.
రెండవ ప్రశ్నకి జవాబు ఏంది? కీర్తికి ఆధారం ఏంటి? ఫస్ట్ ఏమో ధర్మానికి ఆధారం ఏంటి అంటే తెలుసుకుందాం. ఇప్పుడు కీర్తికి ఆధారం ఏంటి అన్నాడు. కీర్తి అంటే నీకు కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? కీర్తి రకరకాలుగా రావచ్చు, కానీ దానంతో వచ్చేటటువంటిది శాశ్వతమైనటువంటి గుర్తింపు మాత్రం దానమే. నువ్వు రాజుగా ఉంటే ఓకే, ఇందాకట్లాగానే రాజుగా ఉన్నావు, ఓకే, రాజుగా ఉన్నంత వరకు. తర్వాత అధికారంలో ఉన్నావు, అధికారం అయిపోయిన తర్వాత నీ పని అంతే. కానీ ఎప్పుడైతే నువ్వు దానం చేస్తావో, ఆ దానం ద్వారా సహాయం తీసుకున్నటువంటి వాళ్ళు, దానం అనేది నీ లోపల కొంత త్యాగ గుణం ఉండందే చెయ్యవు. నీ వస్తువుని వేరే వాడికి ఇస్తున్నావు కదా. ఇప్పుడు మన వస్తువుని వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎంత గట్టితనం ఉండాలి తెలుసా, ఎంత త్యాగ బుద్ధి ఉండాలి తెలుసా. అది ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. నేను మొన్న మీకు ఒక మాట చెప్పినాను, జ్ఞాపకం ఉందో లేదో మీకు. నా ఇల్లుంది, నా ఇంటికి పక్కవాడు 3 సెంటీమీటర్లు ఇటు జరిగాడు, నా ప్లాట్ లోకి జరిగాడు. నాకు రాత్రి పగల నిద్ర పట్టదు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? హలో, కదండి. ఎంత బాధేస్తుంది? నా ప్లాట్ లోకి వచ్చేసాడు వాడు అని బాధేస్తుందా? వేస్తుంది. అది మరి త్యాగం చాలా కష్టం. సో దానం అనేటటువంటిది మన త్యాగ బుద్ధిని చూపిస్తుంది. కాబట్టి దానం అనేటటువంటిది ఇచ్చిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు శాశ్వతంగా కీర్తి తెచ్చుకోగలుగుతాడు. అంతగాని నేను రాజుని అంటే ఎవరు మర్చిపోతారు. ఒకసారి ఒక చీఫ్ మినిస్టర్ నా పక్క నుంచి వెళ్తూ కనిపించాడు. ఆయన పేరేంటి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. పక్క నుంచి రైల్లో నా పక్క నుంచి వెళ్తూ కనిపించారు. ఎవరు గుర్తుపట్టట్లేదు, నేను గుర్తుపట్టాను, ఆయనకి నమస్తే అని చెప్పాను అనమాట. అదే విధంగా ఒకసారి ఎన్టీ రామారావు గారు, నేను కాలేజీకి బస్సులో వెళ్తుంటే ఎన్టీ రామారావు గారు పక్కన ఒక వ్యాన్ లోంచి వెళ్తున్నారు. ఆయన నిలబడి ఇట్లా పైనుంచి నిలబడి అందరికీ దండం పెట్టారు. నేను కూడా దండం పెట్టా. ఒకసారి రాజశేఖరు ఒక బస్సులో వెళ్తూ ఉన్నాడు. సో ఆయనకు కూడా నేను చెయ్యూపాను, ఆయన నాకు మళ్ళా చెయ్యూపారు రిటర్న్. అదే విధంగా ఒకసారి చిరంజీవి వచ్చాడు మా కాలనీకి, వస్తే చిరంజీవి కూడా చెయ్యూపా. ఇవన్నిటితో పాటు విజయశాంతి కూడా వచ్చింది. అప్పట్లో మనం విజయశాంతి ఫ్యాన్స్ అనమాట. సో విజయశాంతి రాగానే ఇక అసలు నేను ఆమె చెయ్యూపేదాకా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట. ఆమె వ్యాన్ వెనకాల పరిగెడుతూ ఉన్నాను. ఫైనల్ గా ఆమె చెయ్యూపినాక నాకు అప్పుడు సంతోషం అన్నమాట. ఈ రోజు మనం మర్చిపోయావా లేదా ఆలోచించాలి. ఇవన్నీ మర్చిపోతాం. దానికి కారణం ఏంటంటే ఇవి మనకు వాళ్ళని ఎప్పటికీ కూడా గుర్తింపు ఉండనియవు. రాకర్ ఫెల్లర్ అని ఆయన తన డబ్బంతా, ఆయన కథని మనం ఇంతకు ముందు ఒకసారి తెలుసుకున్నాం. అద్భుతమైనటువంటి కథ. ఆయన మొత్తం డబ్బుని ఈ రాసిచ్చేసాడు. మనకి ఎవరైనా న్యూయార్క్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, న్యూయార్క్ చూసిన వాళ్ళకి. రాకర్ ఫెల్లర్ సెంటర్ ఉన్న డబ్బంతా దానం చేసేసాడు. వారెన్ బఫెట్ ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళం మేము ఒమహా నెబ్రాస్కాలో ఉన్నప్పుడు ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళం. ఎక్స్ట్రీమ్లీ సింపుల్ లైఫ్. ఆయన తన ప్రపంచంలో 3వ అత్యంత ధనవంతుడు. అలాంటిది ఆయన తన డబ్బు లోపల అతి కొద్ది భాగం మాత్రమే తన పిల్లలకి ఇచ్చి 99% వేరే ఫౌండేషన్స్ కి రాసేశాడు. అంటే ఇక్కడ ఒక్క నిమిషం, నమస్తే సార్, జై శ్రీరామ్. నా పేరు దర్బా శ్రీనివాసు. అదే నేను రేపటి కార్యక్రమం గురించి ఒకసారి మీకు రిమైండ్ చేద్దామని కాల్ చేశాను. రేపు మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది కదా, అక్కడ మనకు డీడీ కాలనీ లోపల అక్కడ మనకు 10 నుంచి 12:30 వరకు ప్రోగ్రామ్ ఉందండి. 12:30కి ఏమో లంచ్. సో మీకు ఇన్విటేషన్ మొన్న వచ్చి మీరు జేఎస్ఎన్కి వచ్చారు. రైట్ అండి, అదే ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది. జస్ట్ ఒకసారి అందరికీ మళ్ళీ కాల్ చేస్తున్నాను, మర్చిపోతారని చెప్పేసి. తప్పకుండా రండి, ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. అది మన స్పీకర్ కూడా బయట నుంచి వస్తున్నారు, మంచి ఏసీ ప్రెమిసెస్ చాలా బాగుంటాయి. అండ్ భోజనం కూడా 12:30కి ఉంటుంది. డీడీ కాలనీ తెలుసు కదా మీకు, డీడీ కాలనీ శివన్ రోడ్ ప్యానల్ రోడ్, దాంట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అందులోపల మనకు 10 o'clock రిజిస్ట్రేషన్ స్టార్ట్, 10:30కి ప్రోగ్రామ్ స్టార్ట్, 10:30 to 11:30 స్పీకర్ ఇది. 11:30కి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మీకు అక్కడ నేను కనిపిస్తూనే ఉంటా, స్టేజ్ మీదనే ఉంటా నేను. నాకేమైనా ప్రశ్నలు ఇస్తే నేను ఆయనకి ఇస్తాను. అది 12:30కి లంచ్ ఉందండి, తప్పక రండి. జై శ్రీరామ్ అండి, నమస్తే. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే దానము ఎంత గొప్ప, అంటే మనిషికి ఎంత పేరు తెస్తుందో. వీళ్ళందరూ ఎందుకు, వాళ్ళు సంపాదించడం ఎందుకు, సంపాదించిందని వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. సంపాదించడం ఎందుకు అలాంటప్పుడు ఫస్ట్ ప్లేస్ అంటే ఇదే మనకు రమణ మహర్షి చెప్పినటువంటిది కూడా. కర్మ లోపల నువ్వు నీ కోసం అనుభవించుకుంటే నీకు సంతోషం అనిపించదు, ఆ డబ్బు సద్వినియోగం అయినప్పుడు సంతోషం అనిపిస్తుంది.
ఒక పిల్లవాడికి చదివించి చూడు, ఒక పిల్ల ఒక 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 జీవితాన్ని నిలబెట్టి చూడు. మనం ప్రతిసారి డబ్బే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఏది ఉంటది, చదువుకునే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుంటే చాలు. మేమే చాలా తక్కువ దీంట్లో బతుకుతుండే వాళ్ళము. ఆ టైంలో మా ఇంటికి ఒక అబ్బాయి వస్తుండేవాడు. వాళ్ళ అసలు చాలా కష్టమైన ఫ్యామిలీ అనమాట అతనిది. చాలా చాలా కష్టమైన ఫ్యామిలీ. అయితే నాకు ఇంజనీరింగ్ లో వచ్చింది, అతనికి ఇంజనీరింగ్ లో రాలేదు. అయితే అతను మాత్రము కానీ చాలా తెలివైన వాడు. కొద్దిలో ఏదో మిస్ అయిపోయింది పాపము. అతడు తన డిగ్రీకి వాటికి వీటికి అన్నిటికీ కూడా మా పుస్తకాలు అవి తీసుకెళ్తుండేవాడు, నా దగ్గర చెప్పించుకుంటుండేవాడు, అంతా చేస్తుండేవాడు. నేను కూడా అతనికి మామూలుగా స్నేహంతో సహాయం చేశాను, అంతే పెద్ద సహాయం ఏం కాదు. తర్వాత అతనికి చక్కటి ఉద్యోగం వచ్చింది. నేనేమో నా ఉద్యోగం కోసం ఎక్కడో నేను దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ వెళ్తే, అతనికి హైదరాబాద్ లోపల ఎన్ఎఫ్సి లోపల నాకు 5,000 ఉంటే అతనికి 6,000 రూపాయల జీతం వచ్చింది ఆ రోజుల్లో. ఎంత సంతోషపడ్డాడు. అతను రోడ్డు మీద కనిపిస్తే నన్ను వదలలేదు పట్టుకొని. మరి నిజం చెప్పాలంటే అంత క్రెడిట్ కి నేను అర్హుణ్ణి కాదు అక్కడ. కానీ అతని విషయంలో అది అతనికి సక్సెస్ అయింది. నేను ఇంతకంటే ఎక్కువ హెల్ప్ చేసిన వాళ్ళు నన్ను పట్టించుకోలేదు చాలా మంది. కానీ అతనికి చేసినటువంటి జస్ట్ పుస్తకాలు సహాయం చేయడము, ఎప్పుడైనా అతనికి అర్థం కాని సబ్జెక్ట్స్ చెప్పడం మాత్రం చేస్తునేవాడిని. కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి. మా అన్నయ్యతో కూడా చెప్పించేవాడిని కొన్ని. కానీ అతను జీవితాంతం గుర్తుంచుకున్నాడు. అంటే నేనేమంటున్నానంటే విద్యాదానం డెఫినెట్ గా గొప్పది. డబ్బే దానం చేయాలి అన్నది మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పుడు డబ్బే కాదు దానం చేయాల్సింది. అన్నిట్లోకి గొప్పది విద్యాదానం. చాలా మంది ఏంటంటే అన్నదానం. నా కూతురు పెళ్లి చేసినానండి, 1000 మందికి అన్నదానం పెట్టినా. అది అన్నదానం ఎట్లా అవుతుంది? ఫస్ట్ ప్లేస్ నాకు చెప్పండి. అన్నదానం ఎలా అవుతుందండి అది? నువ్వు నీ కూతురుకు పెళ్లి చేస్తే అన్నదానం అవుతుందా అది? సో జనాలు ఇలా తప్పు. అన్న శాంతి జరిగిందండి, అన్నదానం జరిగిందండి, వీళ్ళందరూ వచ్చి కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు, అన్నదానం అంటారు. మెడికల్ క్యాంపులు పెడతారు, బ్లడ్ క్యాంపులు పెడతారు. చాలా మంది పెట్టేసి ఏం చేస్తారు, డబ్బులు బోల్డ్ అంతా కలెక్ట్ చేస్తారు, అందరు కలిసి కూర్చొని అన్నాలు తింటారు. వేరే వాడి డబ్బు మీద నీకేం అధికారం ఉంది? వేరే వాడి దగ్గర డబ్బు కలెక్ట్ చేసే అధికారం నీకేముంది? నిజంగా నీ వల్ల కాకపోతే అది వేరే సంగతి. నీ దగ్గర ఎంత ఉందో అంత సహాయం చేయి. వేరే వాడి దగ్గర నువ్వు డబ్బు తీసుకొని సహాయం చేయాలని అనుకోకు. ఇప్పుడు ఈ గ్రూప్ లోపల 50 మంది ఉన్నారు. అందరినీ మనిషికో 200 ఇవ్వమంటే ఇవ్వరా? నెలకు 10,000 అవుతుంది. నేను ఏమన్నా నా స్కూల్ ఏదైతుందో నేను చదివించగలను ఓ 10,000 రూపాయలు మీ దగ్గర తీసుకొని. నెలకు 2 లక్షలు ఖర్చు పెడతాను నేను పిల్లల మీద. కానీ ఎవరి దగ్గర డబ్బు తీసుకునే అవకాశం రాదు నాకు. ఒకవేళ అలాంటి అవసరమే వస్తే మానేస్తాను. నా ఫౌండేషన్ క్లోజ్ చేసుకుంటాను. కానీ నేను ఎవరి దగ్గర చేయి దాసను. నాకు వీలైతే విద్యాదానం చేస్తాను, అంతే. సో ఇక్కడ మనం చూసినటువంటివి ఏమైతాయంటే పెద్ద పెద్ద ఈ గొప్ప వాళ్ళు ఎవరైతే వాటిని పెడతారో, ఈ ఆర్గనైజేషన్స్ పెడతారో, వాళ్ళ లోపల ఏ స్వార్థం ఉండదు. కానీ తర్వాత ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి ఏమవుతుందంటే చాలా మంది తినేస్తారు డబ్బులు. ఇప్పుడు పెద్ద పెద్ద ఐ ఫౌండేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా, అందులోపల చాలా మంది డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు రకరకాల రూపాలలో. వాళ్ళ చేతిలోంచి పెద్దగా ఏమి వేయరు, కానీ చాలా రకాలుగా కలెక్ట్ చేస్తారు. వీళ్ళని అడుగుతారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి ఇంటికి వెళ్ళి అడుగుతారు. కొంతమందిని స్టేజ్ మీద ఫోర్స్ చేసి అడుగుతారు. జనాలంతా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులన్నీ వీళ్ళు తీసుకుంటారు. అందులో 70% ఖచ్చితంగా నీడీ పీపుల్ కి వెళ్ళొచ్చు. 30% వీళ్ళ ట్రిప్లకి, వీళ్ళ ట్రావెల్స్ కి, వీళ్ళ హోటల్ కి, వాటికి వీటికి. మా తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చాడు అనమాట ఇండియాకి వచ్చి. ఏంటంటే ఫలానా దీనికి వచ్చాను నేను అంటాడు. ఎక్కడున్నావంటే ఫలానా వెస్టిన్ హోటల్లో ఉన్నాను, ఏదో పెద్ద హోటల్లో ఉన్నానని చెప్తాడు అనమాట. 5 స్టార్ హోటల్ లోపల. ఎవరిచ్చారు? సొంత డబ్బులతో పెట్టుకొని వచ్చావా నువ్వు? అమెరికా నుంచి ఇండియాకి సొంత డబ్బులతో వచ్చావా? సొంత పైసలతోటి హోటల్లో ఉన్నావా? లేదు. ఎందుకు వచ్చావు? ఏదో మీట్ ఉందని వచ్చాను. ఆ మీటింగ్ కోసం అని చెప్పి 4-5 లక్షలు ఖర్చు పెట్టి వచ్చాడు. ఇదే విధంగా మేము ఒక ఆయనతోని యాత్రలకు వెళ్తుండే వాళ్ళం. ఆ యాత్రలకు వెళ్తే ఆ యాత్రల లోపల 15 మందో 20 మందో వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ అంతా ఏంటంటే పైలట్ ట్రిప్స్ లోపల వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వైఫ్స్ కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు. వైఫ్స్ అంటే భార్యలు కాదు, ఎవడి భార్య అని వాడు, ఓకే, తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంది, వీళ్ళు 20 మంది, భార్యలోకి 20 మంది, 40 మంది పోయి అక్కడికి వెళ్ళి అవన్నీ చూసేసి వస్తారు. ఫ్రీ పైసలు, వేరే వాళ్ళ పైసల మీద. ఆ మిగిలిన పైసలలో మీకు మంచి రూమ్ రాదు అప్పుడు. ఇలాగ చేసి మంది పైసలతోటి మంగళహారతులు ఆడేవాళ్ళు ఎంతమందో. నా స్టూడెంట్స్, వీళ్ళ దగ్గర నేను పైసలు తీసుకున్నా తప్పులేదు, నా స్టూడెంట్స్ అండి, నా దగ్గర డబ్బు ఇది చేయరు అని చెప్పేసి ఏం చేస్తారు, చాలా మంది డబ్బులు తీసుకుంటారు, దానికి తగ్గటువంటి ఇది చేయరు. వీళ్ళు మాత్రము వాళ్ళకి అన్ని ఫ్రీ, రూమ్స్ ఫ్రీ, టికెట్ ఫ్రీ, అన్ని ఫ్రీ.
సో ఏమైపోతుందంటే మంది సొమ్ముతో మంగళహారతి పాడేటటువంటి ఈ రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళు, నేను అంటున్నది, డబ్బు లేని వాళ్ళు సరే వదిలేయండి, డబ్బు లేని వాళ్ళకు మనం స్పాన్సర్ చేసి తీసుకెళ్ళాలి, దట్ ఈస్ ద రైట్ వే. కానీ డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇంత నీచంగా బిహేవ్ చేస్తే న్యాయమా? నేను తపన పడుతున్నానా ఇక్కడ? మీకు అర్థమవుతుందా ఈ పాయింట్? అర్థమైందా నేను ఏమన్నాను? డబ్బు ఉన్న వాళ్ళు కూడా నీచంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సహాయం చేయకుండా అసోసియేషన్ పేరుతోటి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అది వాళ్ళు లేకపోతే కూడా 10 మందికి టికెట్లు కొనిస్తే ఒక టికెట్ ఫ్రీ అనే లెక్కలో కూడా తీసుకుంటారు. తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అప్పుడు వాళ్ళకి? ఇప్పుడు అల్టిమేట్ గా ఏమైపోతుందంటే 20 ఫ్యామిలీస్ మీరు వెళ్ళారనుకోండి. ఇప్పుడు మేము కాశీకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక పెద్ద ప్రవచనకర్త ఇలా గుడ్లు పెట్టుకొని చెప్తారు కదా, వాడి ట్రిప్ లో వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ 20 మంది వైఫ్స్ తీసుకొని వెళ్ళారు. వెళ్తే వాళ్ళు 20 మంది ఫ్లైట్లలో వెళ్ళారు. అందులో కొంతమందికి ఫ్లైట్ కూడా ఫస్ట్ టైం అట. సో వాళ్ళు ఎందుకు వెళ్ళి పైలట్ అన్నమాట, అక్కడ అన్ని ఎలా ఉన్నాయో చూసి రావడానికి 20 మంది. ఎంత అవసరం అనండి చెప్పండి? ముగ్గురు నలుగురు వెళ్ళి మాట్లాడి రావడం అది న్యాయమే. కానీ వీళ్ళు 40 మంది వెళ్తే ఎట్లా ఉంటది? ఎవడి పైసల మీద వెళ్ళారు? ఇవన్నీ చూస్తుంటే గుండె రగిలిపోతుంది. త్యాగ బుద్ధితోటి చెయ్యాలి గాని మనం ఎంత సమయము, మనం ఇప్పుడు RSS లోపల మేము ఎంత సమయం, తన్ మన్ ధన్ అంటారు. మన శరీరాన్ని, మన కష్టాన్ని, కాయ కష్టాన్ని, నాకు మీరు నమ్మరు, రేపటి కార్యక్రమం అయిపోయిన తర్వాత నేనిగా మానేస్తాను అని అనుకున్నావు ఎన్నిసార్లు? నన్ను నమ్మండి, నిజంగా చెప్తున్నా. నాకు ఇంకా శరీరంలో ఒక రక్తపు చుక్క కూడా ఓపిక లేదు. నన్ను నమ్మండి, అస్సలు ఓపిక లేదు. ఇవాళ పొద్దుట్ నుంచి తిరుగుతూనే ఉన్నాను, పనులు చేస్తూనే ఉన్నాను. ఇంకా నాకు 2-3 గంటల పని ఉంది. ఇదైన తర్వాత మళ్ళీ రేపటికి చేయాల్సిన పనులు మళ్ళీ రేపు ఉన్నాయి. రేపు పొద్దున్న మళ్ళీ 10 o'clock ప్రోగ్రామ్ అంటే మేము 8:30 కల్లా వెళ్ళిపోయి, ఈ ల్యాప్టాప్లు కూడా ఎవరు తీసుకురారు, మళ్ళీ నేనే 3 ల్యాప్టాప్లు పట్టుకెళ్తున్నాను. మళ్ళీ అవన్నీ సెట్ చేయాలి. క్రెడిట్ తీసుకోవడానికి మా దాంట్లో కూడా, మా గొప్ప ఆర్గనైజేషన్ లో కూడా జనాలు ఉంటారు చాలా మంది, పేరు తీసుకోవడానికి. పని చేయడానికి రారు. ఉన్నంత ఎంతో కొంత చేస్తున్నాం కదా అని అంటారు. కానీ నేను ఇక్కడ ఇది మళ్ళీ దానికి అవుతున్న ఖర్చులలో ఎప్పుడు మేజర్ పోర్షన్ నేనే భరిస్తూ ఉంటాను. సో తన్ మన్ ధన్ మనస్ఫూర్తిగా చేస్తాను, శారీరకంగా బాగా అలసిపోతాను, ధనము పెడతాను. త్యాగబుద్ధి ఉండాలి మనకు, అంతే. ప్రతిసారి అనుకుంటాను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడున్నటువంటి నా ఫీల్డ్ ని సంపర్క్ ఫీల్డ్ అంటారు అన్నమాట. ఆ ఫీల్డ్ లోంచి నేను ధర్మ జాగరణకో కుటుంబ జాగరణకో వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అనుకున్న. 3 టీమ్స్ ఉన్నాయి, వేరే టీమ్స్ లోకి వెళ్ళిపోదాము. ఇందులోపల ఇట్లా నేను అందరినీ పర్సనల్ గా, మీరు ఇందాక చూసారు కదా, పర్సనల్ గా ఇన్వైట్ చేయడము, ఇవన్నీ ఎంతమందిని ఇలా చేస్తూ నేను నా సొంత ఫంక్షన్స్ అటెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు మా అన్నయ్య కూతురికి బాగాలేదు ఒక 4-5 నెలలుగా. అంటే మా వైఫ్ పిల్లోని పంపించి నేను ఇంట్లో కూర్చున్నా. నా పర్సనల్ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్. ఈ వారంలో నా చెల్లెలు పెళ్లి ఉండే. ఆ చెల్లెలంటే నాకు చాలా ప్రాణం. నేను చెప్పాను రాలేను పెళ్లికి అని చెప్పేశాను. అలాగే మా అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ ఒకళ్ళది ఓడుగైందని చెప్పే కదా మొన్న, వాళ్ళ దానికి కూడా వెళ్ళలేదు. ఫంక్షన్స్ మానేసి, అంటే నేనేమంటానంటే ఒక హద్దు ఉండాలి. నాకు ఇక ఓపిక ఉండడం లేదు, శరీరంలో అస్సలు ఓపిక ఉండడం లేదు. నాకు ఎట్లా అంటే మధ్యాహ్నం జనరల్లీ ఒక అరగంట అయినా పడుకోవాలి నేను. అలాంటిది ఒక 5 నిమిషాలు రెస్ట్ దొరకలే. 3:15కి నాతో ఒక మిత్రుడు వస్తానని చెప్పాడు అనమాట. వస్తానని చెప్పి 3:15కి టాప్ అయిపోయాడు. రెస్ట్ ముఖ్యం సార్, రెస్ట్ ముఖ్యం. ఎంత ఏజ్ ఉన్నా సరే రెస్ట్ లేకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. 3:15కి అతను రాలేను అని చెప్పాడు. నేను మానేసే ఆప్షన్ నాకు లేదు. రెస్ట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ సార్. అంతే. అందుకే నేను ప్లాన్ చేసుకుంటున్నాను లేండి, వేరేవి ప్లాన్ చేస్తున్నాను. అంటే నాకు ఓపిక లేక ఇదైపోతుంది, అంటే అస్సలు ఓపిక ఉండడం లేదు. మళ్ళీ ప్రవచనం మానేద్దామా అంటే జనాలకి ఇక పండుగ, ఇక అందుకోసం అని చెప్పి మళ్ళీ మీరు పక్కదారిలోకి వెళ్ళకూడదు. దీని బదులు మిమ్మల్ని కూడా ఒక సిస్టమేటిక్ దీంట్లో తీసుకెళ్లి వారానికి కనీసం 3-4 పెట్టుకుని మిగతావి మానేద్దామని అనుకున్నాం కదా ఉగాది తర్వాత. అది చేసే వరకు, అది చేసిన తర్వాత ఇంకా కొంత టైం దొరుకుతుంది నాకు. అప్పుడు నాకు ఎందుకంటే ఆఫీస్ పని ఇప్పుడు ఇప్పటి నుంచి ఏప్రిల్ వరకు పేలిపోయేంత పని ఉంది. మళ్ళీ ఏప్రిల్ నుంచి మే 15 వరకు మళ్ళీ నాకు ట్రైనింగ్ ఏదో ఉంది. ఏప్రిల్ 29 నుంచి మే 15 వరకు మళ్ళీ అది నాకు బిజీ అయిపోతాను. సో అందుకోసమని ఇక జూన్ నుంచి మనం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఈజీ స్కెడ్యూల్ పెట్టుకునేలాగా చూడాలి. లేకపోతే లైఫ్ కష్టం అయిపోతుంది. అంటే నాకు 17-18 గంటలు కష్టపడ్డా కూడా మీరు ఒక్కసారి కూడా వీడియో చూడకపోతే లాభం ఏంటిగా? నాకు ఒక్కసారైనా చూడకపోతే అంటే నాకు ఇప్పుడు కూడా లాభమేమీ లేదు, నన్ను మీరు ఉద్ధరించేదేం లేదు. కానీ
అయ్యో నా శ్రమకి ఎవరో ఒకరు నేర్చుకుని ఎప్పుడో ఒకసారి కొంతమంది మెసేజ్ పెడతారు, సార్ ఇవాళ ఎంతో ఆనందం అనిపించింది సార్, ఏడుస్తూనే ఉన్నాను మీ ప్రవచనం విన్నంతసేపు అని. ఇలాంటివన్నీ విన్నప్పుడు గుండె అంతా ఆనందంతో నిండిపోతుంది. అంటే ఎవరికో కొంతమందికి హృదయానికి తగిలింది కదా అన్నట్టుగా. సో నాకు తెలుసు విద్యాదానం చాలా గొప్పదని, కానీ అది గొప్పదని తెలియక ముందు కూడా విద్యాదానం చేశాను. ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి ఉండొచ్చు విద్యాదానం గొప్పదని, కానీ చిన్నప్పుడు నాకు ఏమి తెలియని సమయంలో కూడా విద్యాదానం చేస్తుండేవాడిని. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఏమంటారంటే కీర్తికి మూలము దానము అంటాడు. అయితే దానం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కీర్తి వస్తుందా అనేది మళ్ళీ ఇట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. కానీ ధర్మరాజు ప్రకారం ఏంటంటే అన్నిటికంటే కూడా గొప్పది మిగతా హోదా, హంగు, ఆర్భాటము ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కీర్తిని టెంపరీగా తెస్తాయి. ఇప్పుడు మనం ఇందాక అన్నగా ఏముందో పారాయణంకి పెట్టుకుంటే 400 మందిని తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి బోల్డ్ అంత ఇది. సో అలాంటి వాళ్ళకు వచ్చేటటువంటిది పర్మనెంట్ అయినటువంటిది కాదు వాళ్ళకి, అది కేవలం తాత్కాలికమైనటువంటిది. ఏదైతే మనము దానం ద్వారా కొన్ని జీవితాలను నిలబెట్టగలిగితే అప్పుడు మాత్రమే వచ్చేటటువంటిది అల్టిమేట్. త్యాగం అనేటటువంటిది ఆ గౌరవం మనం మరణించిన తర్వాత కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు జనాలు. కాబట్టి దానము మన కీర్తికి ఆధారము. ఇక మళ్ళీ అంటాడు, అయితే స్వర్గానికి ఏమి లాభం? స్వర్గం వెళ్ళాలంటే ఏం సాధించాలి? ఇప్పుడు స్వర్గంకి వెళ్ళాలంటే ఏం సాధించాలి? సో స్వర్గానికి మూలం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు అసలు క్వశ్చన్స్ ఇవన్నీ మీకు అర్థమైనాయా? క్వశ్చన్స్ కనీసము ధర్మానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏది, కీర్తికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏది, స్వర్గానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏది, సుఖానికి ముఖ్యమైనటువంటిది ఆధారం ఏది అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అంటే వాటి రూట్ ఏంటి, మూల కారణం ఏంటి, దేని నుంచి వస్తుంది అన్నటువంటి ఇది. సో ఇప్పుడు ఇక్కడ మూడోది ఏంటి, స్వర్గం రావాలంటే ఏం చేయాలి మనం? స్వర్గం అంటే ఇక స్వర్గం గాని మోక్షం గాని ఏదన్నా, మనం ఇక్కడ స్వర్గం అంటే డైరెక్ట్ గా స్వర్గం అనేది తీసుకోలేము, మోక్షం కూడా అయ్యుండొచ్చు. ఎలా వస్తుంది మనకి ఇది? ఎలా వస్తుంది అంటే ఒకటి ఏంటంటే సత్యమే. సత్యం ఏంటి అంటే మారనటువంటిది సత్యము. ఎప్పుడైతే సత్యం మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు మారిపోతుంది, ఇవాళ నీ మిత్రుడు రేపు నీకు శత్రువుగా మారిపోతున్నాడు, ఇవాళ ఆనందంగా ఉన్నటువంటి నీ మనస్సు రేపు బాధగా మారుతుంది, ఇవాళ బాల్యంతో ఉన్నటువంటి నీ శరీరము రేపు కౌమార దశలోకి, తర్వాత వృద్ధాప్యంలోకి, తర్వాత చలనం లేనటువంటి స్థితిలోకి మారిపోతుందా లేదా? అంటే శరీరం మారిపోతుంది, మనస్సు మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది, అన్ని మారిపోతున్నాయి, ప్రపంచమే మారిపోతుంది. నచత్వం నచాహం నచ అయం ప్రపంచ. నేను కాదు, నువ్వు కాదు, ఈ ప్రపంచం కాదు, ఇవేవి సత్యం కాదు. సత్యం అనేది తెలుసుకునే వరకు మనకు బాధ వేయడం అనేటటువంటిది న్యాచురల్. కానీ ఒకసారి సత్యము తెలిసిన తర్వాత ఇక మనకి ఏది అవసరం లేదు. ఆ సత్యమే మనని స్వర్గానికి లేదా మోక్షానికి ఇక్కడ తీసుకెళ్తుంది. అంటే మెయిన్ మనం చేసేటటువంటి పని లోపల స్వచ్ఛత ఉండాలి, నిర్మలత్వం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము అసత్యమైనటువంటి విషయాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది సత్యం కాదు అనుకున్నప్పుడు భయపడతామా? నిద్రలో ఉంటాం, నిద్రలో ఉన్నప్పుడు నిద్రలోంచి లేచిన తర్వాత జరిగిందంతా తలుచుకొని నవ్వుకుంటాం. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో అప్పుడు అన్ని కూడా అసత్యం అయిపోతాయి. స్టేజ్ మీద డ్రామా వేస్తున్నప్పుడు ఎవరికి అది డ్రామా అని తెలియదు. స్టేజ్ మీద ఉన్న పాత్రధారుల లోపల కొంతమంది కొట్టుకుంటున్నారు, వీడి వైఫ్ వాడి వైఫ్ జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు, వీడేమో వీడు వాడిని తిడుతున్నాడు, వాడు వీడిని తిడుతున్నాడు, పిల్లలందరూ గోల చేస్తున్నారు, చాలా ఘోరంగా జరుగుతుంది యుద్ధం. ఇంతలోకే అందులో ఒకటి ఇలా తలకాయ తిరిగి చూసేసరికి అక్కడ ఒక డైరెక్టర్ రైటరు ప్రాంప్టింగ్ చేస్తున్నారు డైలాగులని. అరే ఏంటని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళంటారు, ఇది జరుగుతున్నదంతా కూడా స్టేజ్ మీద ఉన్నదంతా నాటకము అంటారు. అయ్యో నాటకమా అంటాడు. అవును నాటకము, కానీ ఇప్పుడు నువ్వు నాటకం అని తెలిసింది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు నవ్వుతా కూర్చోకు, నాటకం రక్తి కట్టించాలి, సో నాటకమే చెయ్యి, అదే భావాలు పండించు, ఏం పర్వాలేదు. కానీ ఈ నాటకం తర్వాత నీకు సత్యం తెలిసిపోయింది కాబట్టి ఇక మళ్ళీ నువ్వు నాటకం ఆడాల్సిన అవసరం లేదు. కానీ నాటకం ఉన్నంత వరకు మాత్రం నువ్వు నాటకంలో భావాలు పండించాలని. ఇప్పుడు వీడు వెళ్తాడు, అవే భావాలు పండిస్తాడు, ఏడుస్తూ ఉంటాడు, ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు, ఘోరంగా కొట్లాడుతూ ఉంటాడు. కానీ మనసు ప్రశాంతంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? ప్రశాంతంగా సత్యం తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి సత్యం అనేటటువంటిది మన స్వచ్ఛతకు దారి తీస్తుంది. స్వచ్ఛత ఉన్నప్పుడు ఏంటంటే బయటికి మనం ఏమన్నా మనసు లోపల మనకు సత్యం తెలుసు. సత్యానికి ఎవరైతే కట్టుబడతాడో ఒక వ్యక్తి, దానికి అంతరాత్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనకు కరెక్ట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఇప్పుడు మీరు మోక్షం సంగతి తర్వాత స్వర్గం అంటే ఏంటి? స్వర్గం అంటే ఏంటండి? ఇంద్రుడు ఉండి తర్వాత ఈ బ్రాహ్మిన్స్ అందరూ, ఇంద్రియాలను నడుచుకున్న బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చొని మొత్తం అందరూ పిలకలు కట్టుకొని ఇలా బ్రాహ్మణులందరూ కూర్చుంటారు, పైన ఇంద్రుడు కూర్చుంటాడు.
ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఇంద్రియాలను నిగ్రహం చేసుకుని జీవితంలో ఎంతో గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారయ్యా అంటే రంభా ఊర్వశి మేనకల డాన్స్ చూస్తున్నారు. ఇది మనం స్వర్గం అనుకుంటాం. ఇవి చూడడానికి అక్కడ దాకా వెళ్ళాలా? ఇక్కడ నిధి అగర్వాల్, ఇంకెవరు ఇద్దరు హీరోయిన్లు రాజసాబ్లా, వాళ్ళని చూస్తే సరే మాలవిక మోహనన్, ఇంకొక అమ్మాయి పేరేంటి? రాజసాబ్ చూసారా మీరు? సరిపోతుంది కదా. దానికోసం మీరు అక్కడ స్వర్గం దాకా వెళ్ళాల్సిన అవసరం ఉందా? వెళ్ళే అవసరం లేదు. కాబట్టి స్వర్గం అంటే ఏంటి? స్వర్గం అంటే మానసిక ప్రశాంతత. స్వర్గం అంటే ఏంటి? సంతోషము. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఇది మోక్షానికి దారి తీస్తుంది ఎలాగో అది మనకు తెలుసు. కానీ మోక్షానికి దారి తీసే లోపలే మీకు ప్రశాంతతని ఇస్తుంది. అదే స్వర్గము. మన జీవితంలో ఏదైతే ఆనందం మనకు దొరుకుతుందో అదే స్వర్గము. మన జీవితంలో ఏదైతే దుఃఖం దొరుకుతుందో అదే మనకు నరకము. ఈ పాయింట్ అర్థమైందా అండి? జీవితంలో సంతోషమే స్వర్గము, దుఃఖమే నరకము. ఈ పాయింట్ అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి ఫస్ట్. తన కోపమే తన శత్రువు ఆ పద్యంలో వస్తుంది కదా సార్. అది కరెక్టే, కానీ అందులోపల మీకు సత్యం గురించి ఎక్కడుంది? స్వర్గం ఎక్కడుంది? నరకం ఎక్కడుంది? కోపం గురించి కాదు నేను మాట్లాడుతున్నది. సత్యం తెలుసుకున్న వ్యక్తి స్వచ్ఛంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. అదే స్వర్గము అంటున్నాను. స్వర్గము అనగా మన ప్రశాంత పరిస్థితి. అబ్బా స్వర్గంలాగా ఉంది అంటాం. అబ్బా ఇది నరకం అండి అంటారు. ఎండలో తిరుగుతూ అబ్బా ఇది నరకము అంటారు. దుఃఖం కలిగించే ప్రతి ఒక్కటి నరకము, సుఖం కలిగించేటటువంటి ప్రతి ఒక్కటి స్వర్గము. అవునా కాదా? మానసిక ప్రశాంతత కూడా అంతే. మానసిక ప్రశాంతత కూడా అంతే. డబ్బు లేకుండా మానసిక ప్రశాంతంగా ఉండాలి సార్. కోట్లు లేకుండా మానసికంగా ఉండాలి, ప్రశాంతత ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటే మొహంలో ఆనందం అదే కనిపిస్తుంది. నేను ఇవాళ గడ్డం తీసేశాను కదా, సో కొద్దిగా ప్రశాంతంగా కనిపిస్తున్నానా లేక గడ్డంతో ప్రశాంతంగా? మానసిక ప్రశాంతత అంటే ఆరోగ్యం కూడా ఉంటుంది సార్. ఆరోగ్యం కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సత్యం తెలుసుకుంటే ఇక మిగతావి మనకి ఏమీ పట్టించదు. శారీరక సుఖం, మానసిక సుఖం ఏమీ ఉండదు. సత్యం తెలుసుకుంటే సార్ మీరు రోజు ప్రశాంతంగానే కనిపిస్తారు సార్. గడ్డ ఉండలేకపోయినా ప్రశాంతంగానే కనిపిస్తారు సార్ మీరైతే. జై శ్రీకృష్ణ. సో కాబట్టి ఆ స్వర్గం అనేటటువంటిది సత్యం తెలుసుకున్నలో వచ్చింది. ఆ ప్రశాంతత అనేటటువంటిది అసలు సత్యం ఏంటి? ఈ జీవితం అనేటటువంటిది అసత్యము. ఇక్కడ మనం ఒక నాటకంలో పాత్రధారులము. అసత్యానికి మనము మెల్లమెల్లగా దూరం వెళ్ళాలి అని చెప్పేసి తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అదే మనకు స్వర్గము. కాబట్టి స్వర్గానికి మనకు మార్గం ఇచ్చేది ఏది అంటే సత్యము. ఈ మూడు ఎవరైనా చెప్పగలుగుతారా? మూడు జస్ట్ ప్రశ్న జవాబు చెప్పండి చాలు, వివరణ అవసరం లేదు. ఇప్పటి వరకు మనం మూడు నేర్చుకున్నాం. ధర్మానికి ఆధారం ఏది? దక్షత. కీర్తికి ఆధారం ఏది? దానం. దానం ద్వారా కీర్తి లభిస్తుంది. స్వర్గానికి ఆధారం ఏదంటే సత్యం. ఇంకెవరన్నా చెప్పండి. ధర్మానికి మార్గం దక్షత, దానానికి మార్గం దానము త్యాగము, స్వర్గానికి కారణము సత్యం ఒకటే తెలుసుకోవాలి. రెండవది తప్పు చెప్పారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. లేదండి, దానం అంటే కీర్తికి ఆధారం ఏమిటి అంటే త్యాగము, దానం. కరెక్ట్ కరెక్ట్. సో కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ కూడా ఏదో మనకంటే ఏముందిలే ఇదంతా మనము ఏదో స్టేజ్ ఎక్కడము ఇవి చేయడం ఇంతసేపు ఇవే అనుకుంటూ ఉంటాం. మనం జనాల లోపల కనిపించడం ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి తాత్కాలికంగా రేపు ఉంటే ఎల్లుండి ఉండవు, ఎల్లుండి అందరూ మర్చిపోతారు. కాకపోతే మనకు శాశ్వతంగా ఇచ్చేది మన యాటిట్యూడ్, మన త్యాగమే మనకు చివరి గుర్తింపు అని. ఇక అన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే సుఖం. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే ఏమి ఆధారము? సుఖంగా ఉండాలి అంటే ఏంటి అంటే ఇది కూడా కొంత ఇందాకటి ప్రశ్న లాంటిది. సత్యం తెలుసుకున్నవాడు శీలం, మంచి శీలం ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు సత్యాన్ని తెలుసుకుంటాడు. అంటే క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డబ్బు పోయింది, ఇంకేటేదో పోయింది, ఇవన్నిటిని మనం పికప్ చేసుకోవచ్చు. కానీ క్యారెక్టర్ పోయిందంటే జీవితంలో ఎంతో నష్టం. కాబట్టి మనం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లు అవి ఈ మధ్య కాలం లోపల చాలా వస్తున్నాయి. అవన్నీ వస్తే వాటి ద్వారా ఏమవుతుంది, మనం ఆర్టిఫిషియల్ గా కొంత మనని మనం మార్చుకుంటున్నాం. కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్.
ఇప్పుడు మనకి ఏమవుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవి వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ రన్ అయినప్పుడు ఏమైంది, మనం మన యాటిట్యూడ్ లో కొంత మార్పు తెచ్చుకోగలుగుతాం. నవ్వు రాకపోయినా నవ్వగలగడము, జనాల లోపల సరిగ్గా కమ్యూనికేట్ చేయగలగడము, కొంతవరకు మనం ఒక ముసుగు వేసుకుంటాం. పర్సనాలిటీ మేనేజ్మెంట్ ఏవైతే రీసెంట్ గా మనం నేర్చుకుంటున్నటువంటి కోర్సెస్ ఉన్నాయో వీటి లోపల కొంతవరకు మనము ముసుగు వేసుకుంటున్నాం, మనము ముసుగు వేసుకుంటున్నాం. కానీ మనము ముసుగు వేసుకోకుండా స్వచ్ఛంగా మన క్యారెక్టర్ ఎలా ఉందో అలా మనం పవిత్రంగా ఉండగలిగితే అదే సుఖం. మంచి క్యారెక్టర్, చక్కటి శీలం ఉంటే చాలా సుఖంగా ఉంటుంది. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అసత్యము దాచాల్సిన అవసరం లేదు, ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. అంటే ఎవరైతే నిజంగా క్యారెక్టర్ మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. వాళ్ళకి ఏ బెంగా ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద డబ్బు దొరుకుతుంది, డబ్బు దొరికితే ఇది తీసుకోకూడదు, క్యారెక్టర్, సుఖంగా ఉంటాడు వాడు. అదే ఇప్పుడు నేను చూసాను ఒకసారి, ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తుంటారు, ఒకరికి పైసలు దొరికాయి, వాడు వెళ్ళి ఇంట్లో అమ్మకి చెప్పాడు, అమ్మ నాకు ఇవాళ 70 రూపాయలు దొరికాయి పర్సు లోపల అంటే, వాళ్ళ అమ్మ వాడిని బాగా మెచ్చుకుంది. రెండో వాడు అమ్మ వీడిని తిట్టింది, నీ ఫ్రెండ్ 70 రూపాయలు దొరికింది, నీకు ఎందుకు దొరకలేదు అని చెప్పి. అంతేగాని ఇద్దరు అమ్మలు కూడా ఈ పర్సన్ మీరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చారా అని అడగలేదు. అయితే అఫ్ కోర్స్ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ లో ఇస్తే పర్సు మిగులుతుంది, అన్న పైసలు ఉండవు అని కొంతమంది నాకు ఆల్రెడీ ఒకసారి చెప్పారు. నాకు కూడా జీవితంలో అదొకసారి జరిగింది, అలాంటి అనుభవం జరిగింది. ఖాళీ పర్సు ఇచ్చేశారు పోలీసులు. సో ఇక్కడ ఏమైపోతుందంటే, మనకు జనరల్ గా ఇది మనది కాదు అని చెప్పేసి అనుకొని ఉండరు ఎవరు, కానీ అలా ఉన్న వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు, చాలా సుఖంగా ఉంటారు. నాది వస్తువు కాదు అన్నప్పుడు దాన్ని వదిలేయాలి. ఇది చిన్నది, శీలం అనేటటువంటిది ఒక్క డబ్బు దొంగతనం చేయడంలో వచ్చేటటువంటిదే కాదు, నడిచేటటువంటి ప్రతి విషయంలో నీ నడవడిక, ఎప్పటికీ కూడా నువ్వు సరైనటువంటి మాటలేం మాట్లాడుతూ ఉంటావు, ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటావు, ఏ విషయం లోపల కూడా లోభత్వం ఉండదు, అనవసరంగా కోపం తెచ్చుకోవు, అనవసరంగా అసూయ తెచ్చుకోవు. ఇవన్నిటి ద్వారా ఏమవుతుందంటే నీకు ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. అయితే క్యారెక్టర్ ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుంది, ఇది మళ్ళీ క్వశ్చన్. క్యారెక్టర్ ఇది డైరెక్ట్ గా మనం చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే మనకు పూర్వజన్మ నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి. సో కాబట్టి అది కొద్దిగా కష్టం, పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి లక్షణాలని దాటడం కష్టం. ఇప్పుడు ఈ ప్రశ్నకు కొద్దిగా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పూర్వజన్మ నుంచి వచ్చిన లక్షణాలన్నీ ఎలా పోగొట్టుకోగలను, అది ప్రాబ్లం. ఈ జన్మలో మనకు మంచి తల్లిదండ్రులు దొరికి, ఈ జన్మలో మనల్ని సరైన మార్గంలో తీసుకే వాళ్ళు దొరికితే కొంతవరకు మనము పూర్వజన్మ వాసనలు మనకు తగలకుండా జాగ్రత్త పడగలం. కర్మగాలి పూర్వజన్మవేవైనా కొన్ని వాసనలు తగిలాయంటే అయిపోయింది, మనం చెడ్డవాళ్ళం అవుతాం. దీనికి మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. ఒక వ్యక్తి జీవితం అంతా బాగుంటాడు, ఓ రోజు వర్షం పడిందని చెప్పేసి ఒక షెడ్ కింద నిలబడతాడు, లోపల కొంతమంది కార్డ్స్ ఆడుకుంటూ ఉంటారు అనమాట. వీడి పాపం అప్పటికే 40 ఏళ్ళు అయిపోతుంది జీవితం. వెళ్ళి కార్డ్స్ ఆడుతున్న వాళ్ళు మెల్లగా పిలుస్తారు, లోపల రావయ్యా బయట వర్షం పడుతుంది అని. వీళ్ళు లోపలికి వెళ్తాడు, కూర్చున్నాక చాలాసేపు అవుతుంది, ఆడవయ్యా అంటాడు, ఆడతారు. ఆడిన తర్వాత గెలుస్తూ ఉంటాడు, గెలుస్తూ ఉండగానే ఆనందం అనిపిస్తూ ఉంటుంది, అయిపోయింది, అందులో నిమగ్నం అయిపోతాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఇక వైఫ్ నగలన్నీ అమ్మేస్తాడు, ఇల్లంతా తాకట్టు పెట్టేస్తాడు, అయిపోయింది జీవితం అంతా. పూర్వజన్మ వాసనలు చాలా బలంగా ఉంటాయి. ఇది దురదృష్టము ఏంటంటే, మనకు ఏ జన్మ వాసనలో మనకి ఈ జన్మ లోపల కొంతవరకు బద్ధకం ఉండేలాగా కూడా చేస్తున్నాం. అవే తమస్సు ఎక్కువ పెంచినవి కూడా పూర్వజన్మవి కొన్ని ఉంటాయి. అయితే అన్ని మీరు అలా పూర్వజన్మ మీద తొయ్యకండి, ఎప్పటికప్పుడు ప్రయత్నపూర్వకంగా వీటిని మనం మార్చుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పూర్వజన్మ వాసనలు, ఇది ప్లీజ్ అందరు గట్టిగా పట్టుకోండి, ఇది కావాలంటే చెప్పి ఆపేస్తాను కానీ ముందు గట్టిగా పట్టుకోండి. పూర్వజన్మ వాసనలు మనకు చాలా బలంగా తగులుతాయి, దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదు 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 లేదు. మరి ఎలా? కొంత సాధన చేయాలి. ఎవరు సాధన చేస్తారు? తల్లిదండ్రులు బాగున్న వాళ్ళైతే సాధన చేస్తారు. మంచిగా ఉంటే కూడా మంచిదే కదా సార్. మంచిగా ఉంటే మంచిది, నేను చెప్తున్నది చెడ్డ దాని గురించి. ఇప్పుడు మీకు ఈ జన్మ లోపల చెడ్డ వాసనలు వచ్చాయి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మారిస్తే సరే మంచిది. ఒకవేళ తల్లిదండ్రులు మార్చకపోతే ఏమవుతుంది? వీడికి జీవితం అంతా కూడా తను తప్పు చేస్తున్నాను అన్న విషయం తెలియదు, జీవితం అంతా కూడా తెలిసే అవకాశం లేదు. ఉదాహరణకి మాంసాహారులు మాంసం తప్పు అని ఎప్పుడైనా అనుకుంటారా? ఒక జీవిని చంపుతున్నప్పుడు ఎప్పుడైనా ఇది తప్పు అని అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి తప్పని కాదు నేను అనేది, వాళ్ళకి అది అలవాటు అయింది. అది తప్పు ఒప్పుల గురించి ఇక్కడ కాదు, వాళ్ళు తప్పని అనుకోరు. ఒక జీవిని మనం చంపుతున్నాము అని చెప్పేసి అనుకోరు వాళ్ళు, ఎందుకని? అది వాళ్ళకి ఇంట్లో అలవాటైంది కాబట్టి. సో కాబట్టి ఏమవుతుందంటే, మనకు అలవాటైతే వాడు ఇప్పుడు కూర్చొని వాడు ప్లేట్ లోపల మాంసాహారం పెట్టుకొని వాడు ప్రపంచ శాంతి గురించి మాట్లాడగలడా?
సో కాబట్టి ఇదేమవుతుందంటే మనుషుల్ని చంపకపోతేనే మంచిది, మిగతా వేటినన్నా చంపచ్చు అంటే అన్నిట్లలో ఉన్నటువంటిది ఒక జీవమే, భగవంతుడి జీవమే కదా. సో భగవంతుడు ఆత్మని అన్ని చోట్ల ఉన్నది కాబట్టి సారీ జై శ్రీరామ్, అన్నింటినీ మనము సమదృష్టితో చూడగలగాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏమైపోతుంది, మనకు ఆ అలవాట్లు వచ్చినప్పుడు ఏమనుకుంటాం అంటే మనము అలవాట్లని మనం దాటలేం. సో పూర్వజన్మ వాసనలు మనకు బలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే కొంతవరకు మార్చగలుగుతారు, కానీ తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళు దొరకకపోతే మరి ఎట్లాగా. సో కాబట్టి మారదు. మరి మనిషి జీవితంలో ఎప్పుడు మారతాడు అంటే నిజమైనటువంటి కళ్ళు ఒక్కసారైన జీవితంలో తెరిచిన వాడు మాత్రమే మారతాడు. చాలా మంది కళ్ళు తెరవారు కూడా, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, హంగు ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది, పారాయణలు ఉంటాయి, అడ్డమైన గడ్డి పనులు చేస్తూ ఉంటారు. ఒక్క రోజైనా కళ్ళు తెరిచి నేను ఏం చేస్తున్నానని ఆలోచించారు. భక్తి అసలు అది భక్తే కాదు, మనం చెప్పినట్టుగా అది భక్తే కాదు. వెళ్ళిపోయి ఆలయానికి వెళ్ళిపోయి నేను అయ్యప్ప స్వాములని చెప్పాను మొన్న మీకు, ఆయన గురుస్వామి జరుగుండిరా, అటు జరుగుండి ఇటు జరుగుండి అన్నాడు అనేసి తన వాళ్ళందరినీ తీసుకొని గోడ దూకి వెళ్ళిపోయాడు లోపలికి, రండి అందరూ అని. ఇప్పుడు తనకేంది గురుస్వామి, అబ్బా వీళ్ళందరూ ఏమంటాడు, మా గురుస్వామి ఎంత గొప్పోడు తెలుసా, మాకు అందరికి మంచిగా దర్శనం ఏం దర్శనం చేయించాడు, మా ఎముకలన్నీ విరగ్గొట్టాడు, తోసి పెట్టాడు. ఆయన తోసి వెళ్ళిపోయిన తర్వాత జనాలు తోపిడి ఎట్లా తోసుకున్నారంటే ఆ తర్వాత ఎంతసేపు కొనసాగిందో. ఒకళ్ళు తప్పు చేయడం వల్ల ఎంత మంది ఆ గ్రూప్ లోపల హింసపడ్డారు. ఇప్పుడు మారిపోయింది అయ్యప్ప స్వామి దాంట్లో, ఇప్పుడు స్పెషల్ గా పెట్టారు, వేరే డైరెక్షన్ లో పెట్టారు, కొద్దిగా లైన్లు అవి కాస్త క్లియర్ గా పెట్టారు. అప్పట్లో అయితే దారుణంగా ఉండేది అసలు. సో దాన్ని ఇప్పుడు కొంత మార్చడం అంటూ జరిగింది. బట్ ఎంత మార్చినప్పటికీ కూడా ఇంత క్రూరంగా తయారైపోతుంది, దాన్ని భక్తిగా ఎట్లా చెప్తారు వాళ్ళు. సో ఇన్ని రోజుల పాటు 40 రోజుల పాటు నువ్వు ఇంద్రియాలు నిగ్రహం చేసుకుని చివరికి అక్కడికి వెళ్ళి చేసింది ఏమిటి, కోపాన్ని అణుచుకోలేకపోయావు, అసహనాన్ని అణుచుకోలేకపోయావు. ఇదే విషయము మన గురువాయూరు గ్యాంగ్ వీళ్ళందరితోటి నేను అంటూ ఉంటాను కదా, నా వెనకాల వచ్చేసి నన్ను తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదే ఆనందం. ఆ తర్వాత ఆ చిన్న ఇది ఉంటుంది కదా మెయిన్ ఎంట్రన్స్, అందులోకి వెళ్ళేటప్పుడు ఇట్లా తోసుకుంటున్నాం, అయితే పక్కవాడైనా విరగాలి, ముందున్న పిల్లలైతే నలిగి చచ్చిపోవాలి, అంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నామా. తోసేస్తున్నారు, వెనక వాళ్ళు తోసేస్తున్నారు, ముందు వాళ్ళు కదలరు. ఒక్కసారి అంటే ఏమనుకోవద్దు నేను ఇట్లా అంటున్నందుకు, మీకు అసలు నా పాయింట్ అర్థమవుతుందా, నేనేమన్నాను. ఇది ధర్మమా ఒకసారి ఆలోచించండి, ఇది శీలమా ఒకసారి ఆలోచించండి. ఇది తప్పు అని చెప్పి మన అమ్మా నాన్న కూడా చెప్పారు కదా. నాకు ఇంకా జ్ఞాపకం, నేను ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక 15-20 ఏళ్ల కింద సుమారుగా, మేము అప్పుడు అమెరికా నుంచి వచ్చాము. రాగానే సరే ఎప్పట్లాగానే తిరుపతి, షిరిడి, శ్రీశైలం తీసుకెళ్తారు కదా. సో అట్లా షిరిడీకి ఒకటి వెళ్ళామన్నమాట. వెళ్తే అప్పుడు అసలు అక్కడ ఏదో సంహారతి ఏదో ఉంటది అనుకుంటా, భస్మహారతినా ఏదో సంహారతి ఉంటుంది, భస్మహారతి సారీ అది ఉజ్జయిని, ఇక్కడ ఏదో సంహారతి ఉంటుంది. ఆ హారతికి ఏదో టికెట్ తీసుకున్నాడు మా అన్నయ్య. టికెట్ తీసుకున్న తర్వాత హారతికి ఒక్కసారిగా లైన్ వదిలాడు. వదలగానే పరిగెడుతున్నారు, జనాలందరూ పరిగెడుతున్నారు. మా అమ్మ కూడా ఉత్సాహంగా పరిగెడుతున్న మధ్యలో మెట్లు వస్తున్నాయి, మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలి, జనాలందరూ అక్కడికి వెళ్ళాలి. ఎందుకు ఇలా పరిగెడుతున్నారో తెలియదు, మా అమ్మగారు పరిగెడుతున్నారు. నాకు ఎంత బాధ వేసిందో నేను చెప్పలేను అసలు. ఏం చేయాలి ఇప్పుడు, అమ్మ పడిపోతే ఏం చేయాలి, అమ్మని ఎవరన్నా తొక్కుకుంటూ వెళ్తే ఏం చేయాలి. అలా అమ్మని కవర్ చేసుకుంటూ వెళ్ళి చివరికి నేను చూడలేదు ఆ హారతి, ఒక్క నిమిషం కూడా నేను చూడలే. మా అమ్మని వీలైనంత వరకు ఎత్తుకుని లేదా పక్కకు నిలబెట్టి మా అమ్మ కనిపించేలాగా చేసి ఒక్క నిమిషం కూడా నాకు దేవుణ్ణి చూడాలనిపించలేదు. నాకు అంటే ఈ భావము కరెక్టా తప్ప కూడా నేను చెప్పలేను. నేను దేవుణ్ణి చూడకపోయినా పర్వాలేదు, కానీ నేనేమంటానంటే ఈ జనాలు ఈ గుంపులు ఎలా పరిగెత్తారు, అవతల వాడు పడిపోయినా సరే పరిగెత్తడం. తిరుపతి లోపల మీరు లైన్ ఒక్కసారి వదిలితే కొంతమంది లుంగీలు కట్టుకొని పిచ్చి కూతులు పెట్టుకుంటూ పరిగెత్తే కొంతమంది కుక్కలను చూసారా లేదా మీరు? ఎస్ ఆర్ నో? చూసుంటారా లేదా? తిరుపతిలో చాలా కొంతమంది లైన్ వదలగానే పిచ్చి కూతలు వేసుకుంటూ పరిగెడుతూ ఉంటారు సార్. తిరుపతిలో ఎంబడే వదులుతారు, నిజాన్ని వదలరు. ఒక్కొక్కసారి వదిలితే ఎట్లా లైన్ వదలగానే ఎలా పరిగెడతారంటే అలా పరిగెడతారు. ఆ తర్వాత చూడాలి ఇక తోపిడి. ఈ తోపుడు ఏదైతే ఉందో ఇది 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 ఎన్ని ప్రాణాలను తీసుకుంది, ఎన్ని ఆలయాలలో ప్రాణాలను తీసుకుంది. ఎవరిని ఒకసారి ఒకడు వస్తుంటే లైన్ లోపల మేమంతా లైన్ లో ఉన్నాం, లైన్ ఆగిపోయింది. ఆ టైంలో ఎవడో వెనక నుంచి వస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే మా మదర్ అన్నారు అన్నమాట, మేము ఈ లైన్ లో ఉన్నామండి అనేది అన్నది. అంటే
మీరు లైన్ లో వస్తే మేము ప్లేన్ లో వస్తామా అని వాడు రివర్స్ చేస్తున్నాడు. మా అమ్మ ఊరుకోదులేండి, మా అమ్మ 4 వాయించింది కానీ, బట్ అది వేరే సంగతి. ఇంకా లైన్ లో నిలబడి కొట్లాడాలి. మళ్ళీ లైన్ లో ప్రతి ఒక్కడు కూడా వేరే వాడికి నిధులు చెప్పేవాడే. ఇది అవసరమా? ఆలోచించండి. ఇది శీలం ఉన్నటువంటి వ్యక్తులు చేసే పనేనా? ఒకసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి. ఇది శీలం ఉన్నటువంటి వ్యక్తులు చేసే వాళ్ళేనా? ఇంకా కూడా మనం ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు తిరుపతి లోపల ఆయన భగవద్గీత చూసారా? ఆ బుక్ చూసారా? భగవద్గీత బుక్ చూసారా ఎవరైనా? టీవీలో కానీ వాటిలో కానీ ఎవరైనా చూసారా అండి తిరుపతి భగవద్గీత బుక్? చూడలేదు. నిద్రపోయారా అందరూ? 700 శ్లోకాలు 30 శ్లోకాలు ఎన్నో ఇచ్చినాడు సార్. సన్నటి భగవద్గీత పుస్తకము, సన్నటిగా పల్సగా, అందులో కూడా మొత్తం శ్లోకాలు 700 శ్లోకాలు పెట్టలేదు, 30 శ్లోకాలు అని చెప్పినారు. ఆ శ్లోకాలు పెట్టి ముందు మాటలు వెనక మాటలు బ్లాంక్ పేజీలు అన్ని కలిపి 25 పేజీలు పెట్టాడు. 26 పేజీలు ఎంతో పెట్టాడట. ఆ 26 పేజీల్లో బ్లాంక్ పేజీలు ముందు మాటలు తీసేస్తే ఒక 15 పేజీలు. అందులో కూడా మొత్తం శ్లోకాలు ఇవ్వలేదు. దానికి 5 కోట్ల 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. 50 కోట్లు. సంతోషంగా ఉందా? మీ డబ్బు ఎక్కడికి పోయిందో తెలిసిందా? ఎవడు నమ్ముతాడండి 50 కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి? 50 crores. తిరుపతి లోపల ప్రతి పనికి కూడా తిరుపతిలో జరిగేటటువంటి ప్రతి పనికి కూడా పైరవీలు. దాంట్లో సార్ మనస్సాక్షి అనేది ఉంటుంది కదా సార్? ఎవరికి ఉంటుంది మనస్సాక్షి? వాళ్ళకి. మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? మీరు మనస్సాక్షి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. గీతా ప్రెస్ వాడు ఫ్రీగా ఇస్తాడు సార్, పాపం ఫ్రీగా ఇస్తాడు. 5 రూపాయలు. నేనేమంటున్నానండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళకు బాధ్యత ఉంటుంది చెప్పండి? 5% గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరిగా పనిచేస్తారా భారతదేశం మొత్తంలో? అంటే ఆలయంలో ఉన్న వాళ్ళు అసలు పని చేయరు. మీరు చూడండి, ఆలయంలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కడైనా కరెక్ట్ గా పని చేస్తాడా? అది కాక మీరు ఆఫీసులో అయితే వేరే విషయము, ఈ భగవంతుని దగ్గర కూడా మనసాక్షి వాళ్ళకి అది సంబంధించినంత వరకు ఉద్యోగమే కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజారులు, దేవుడు మాకు మాట్లాడకండి ఒక్క నిమిషం, దేవుడు మాకు రోజు కనిపిస్తున్నాడని వాళ్ళు సంతోషపడతారా? ఒకసారి ఒక పూజారి వాళ్ళ అప్పుడు ఈనాడు లోపల కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఆర్టికల్స్ వస్తే ఆ ఆర్టికల్స్ పూజారులు, అర్చక మిరాసీదారులను కొంతమంది ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద అందరి మీద ఈనాడు లోపల కొన్ని వారాల పాటు వేస్తే వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పారు, ఈ రాక్షస చాకిరీ మేము చేస్తుంటే మాకు ఇదా దక్కేది అని. అది దైవ చాకిరీ కాదు, వాళ్ళకు రాక్షస చాకిరీ. వీళ్ళు ఎవరండి మధ్య లోపల? ఈ చైర్మన్లు వీళ్ళు ఎవరండి? పార్టీల వాళ్ళు ఎందుకుంటారండి అసలు అక్కడ? ఆలోచించండి ఒకసారి. అంటే ఇవన్నీ ఇప్పుడు మీ డబ్బు, మనం పెట్టిన డబ్బంతా ఏం పోతుంది? ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకు వాళ్ళ ఖర్చులకి వాడేసుకుంటున్నారు. మీరు ఇది ఉంది, శృంగేరి కాదు, కంచి పీఠం ఉంది, కంచి శంకర మఠం పీఠం. ఎవరు లెక్కలు చూస్తున్నాడండి దానికి? ఏదో ఇచ్చేస్తారు, ఆడిటర్స్ వస్తారు, సైన్ చేసేస్తారు, అయిపోతుంది. ఎవరు మీరు వెళ్ళి చూస్తారా? 4 ఆవులను చూపించి మేము గోసేవ చేస్తున్నాం అంటారు, భోజనం 10 మందికి పెట్టి మేము భోజనం పెడుతున్నాం అంటారు. అసలు ఈ టెంపుల్స్ ఏంటి? ఈ టెంపుల్స్ కి కమిటీ మెంబర్స్ ఏమిటి? ఈ ఆలయం ఏమిటి? ట్రస్టీలు ఏమిటి? ఈ డబ్బు ఏమిటి? దీన్ని దేవ దాయ ధర్మ దాయ, దాన్ని వాళ్ళు ఏం చేశారు? దేవ ఆదాయ ధర్మ ఆదాయ చేసేసారు. అసలు అది దేవాదాయ కాదు, అది దేవదాయ ధర్మదాయ. అది దాన్ని వాళ్ళు ఏం చేశారు? దేవ ఆదాయ చేసేసారు. దేవుడితో ఆదాయం అని కరెక్ట్ అట్లాగే చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళందరికీ ఏం భక్తి ఉంటుంది? అలాంటి చోట్ల వెళ్ళి మీరు ఇచ్చే డబ్బు, మీరు ఇచ్చే సేవ, అపవిత్రమైపోయినటువంటి ప్రాంతాలలో మీరు ఇచ్చేటటువంటి సేవ ఎంతవరకు? మీ ఇంటి పక్కన ఉన్న ఆలయాన్ని శుభ్రపరచండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవ్వరు వినరు ఈ మాట. ఎందుకని? ఇంటి పక్కన ఆలయాలకు వెళ్ళండి, ఇంటి పక్కన ఉన్న ఆలయాలని ఉద్ధరించండి, వెళ్ళండి. మీకు పూజారి ఇష్టం లేకపోతే పూజారి లేకుండా పక్క కూర్చొని ధ్యానం చేసుకోండి, దేవుడి గురించి చేసుకోండి, విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థం తెలుసుకోండి. ఎందుకు వీటన్నిటికీ వెళ్ళి పుణ్యం వచ్చేస్తుంది అంటే దానికోసం ఒక 4 రోజులు వెళ్ళగానే అక్కడ దిగగానే రైలు దిగగానే ట్యాక్సీ వాళ్ళు, ఆటో వాళ్ళు స్టార్ట్ గొడవలు. ఆటో వాడు అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్ కి వాడు ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తాడు, అబద్ధాలు చెప్తారు.
మోసం చేస్తారు. మోసం జరగని ఇది ఉందా? మీరు ఒక్క తీర్థయాత్ర చెప్పండి. ఒకప్పుడు అయోధ్య చాలా అద్భుతంగా ఉండేది. అసలు అయోధ్యలో మీకు మోసాలే ఉండేవి కాదు. ఒకసారి ఇప్పుడు అయోధ్య పాపులర్ ఎప్పుడైతే అయిందో, రామాలయం పూర్తయిందో, దారుణమైనటువంటి ఇది. ఎన్నిసార్లు తీసుకెళ్లానో మా ఫ్రెండ్స్ ని, వాళ్ళని వీళ్ళని అయోధ్యకి. నేను తీసుకెళ్తే ప్రతిసారి కూడా జనాలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అయోధ్యని. ఎంత బాగుంది, ఎంత బాగుంది అని చెప్పేసి. ఇప్పుడు అసలు మీరు అయోధ్యకి వెళ్ళేటట్టుగా ఉందా? మీకు 3000, 4000 పెట్టండి, మీకు డీసెంట్ రూమ్సే రావు. మీకు హోటల్ రూమ్స్ డీసెంట్ వే రావు. అంటే 1000 రూపాయలకి 1500 కూడా వస్తాయి కొన్ని చౌల్ట్రీస్ అవి కానీ, బట్ మీకు కాస్త డీసెంట్ ఉండేవి మీకు అసలు రానే రావు. 2000, 3000. ఒకసారి అలాగే మేము ఒకసారి 2000 వస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్ ని, వైఫ్ ని, వాళ్ళని తీసుకొని వెళ్తే అది వెతకడానికే మాకు 2-3 గంటలు పట్టింది. అంత హారిబుల్ ప్లేస్ ఉంది. సో కాబట్టి కాస్త డీసెంట్ కావాలంటే 3-4 రూపాయలు పర్ డే పెడితే కానీ మీకు ఒక డీసెంట్ హోటల్ రాదు. అంటే డీసెంట్ అనేది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి. నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, కేవలం నా గురించి మాత్రమే చెప్తున్నా. సో ఏం చేయాలి మరి ఇప్పుడు? ఈ ఏ ఆలయాన్ని చూస్తే ఆలయాన్ని నాశనం చేస్తున్నారు. ఏం చేయాలి? పూరికి వెళ్ళండి, మీరు పూరి లోపలికి వెళ్ళండి. మీరు బయటకు వచ్చేసరికి మీకు 10,000 ఉంటే 10,000 10 పైసల్లాగా ఖర్చు అయిపోతాయి. ప్రతి ఆలయంలో 500 అంటాడు వాడు. 500 అంటే వాడికి అది చాలా ఇది. లేకపోతే దేవుడి దగ్గరికి కూడా రానియ్యారు. మీరు 100 రూపాయ దూర్సే 500 రూపాయ అందరాజావు అంటాడు వాడు. లోపల ఏదో ఉందని చెప్పి లోపల వెళ్తావు, వెళ్ళగానే వాడు పెట్టేస్తాడు. నీ సంకల్పం చెప్పినట్టుగా చెప్తాడు, డబ్బులు లాగేస్తాడు. సరే ఆలయాలలో కాదు, బయట అంతా కూడా దోపిడీనే. సరే మనకేంటంటే బ్రాహ్మణులు ఈజీగా దొరికిపోతారు కాబట్టి మనం వాళ్ళ మీద అంటాం. అలాగా ప్రతి చోట దళారులు, అన్ని చోట్ల. నేనేమంటున్నానంటే మన దగ్గర కరెక్ట్ శీలం ఉంటే ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది? తిరుపతి లోపల ఆటో డ్రైవర్ నుంచి, బస్ డ్రైవర్ నుంచి ప్రతి ఒక్కరితో కొట్లాడుతూ లైన్ లో ఉన్న వాళ్ళతో కొట్లాడుతూ, ఆఖరికి లైన్ ఆపే వాళ్ళతో కొట్లాడుతూ, మన మొబైల్ ఫోన్ ఇవ్వలేదని కొట్లాడుతూ, ప్రతి లైన్ లో నిలబడుతూ, ఆ ఒక్క సెకండ్ దర్శనం చేసుకునే లోపల మిమ్మల్ని ముందుకు లాగి పారేస్తారు. జయ విజయులు ఉండందే, వాళ్ళని దాటందే మీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా పుణ్యం వచ్చేటట్టయితే జయ విజయులని దాటాలి. మరి మీరు జయ విజయుల కంటే బయటనే దండం పెడతారు దేవుడికి. ఎక్కడి నుంచి పుణ్యం వస్తుంది? రాదు. అక్కడి నుంచి బయటకు రాగానే మళ్ళీ అక్కడ తీర్థం తీసుకోవడానికి రష్ ఉంటుంది. ఇక అబ్బా, అంటే ఇది మీకు సంతోషం కలిగిస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఇంత ఇది చేసే బదులుగా మన క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటే, భగవంతుడు మనలోనే ఉన్నాడు. ప్రశాంతంగా కన్ను మూసుకొని తిరుపతి మొత్తాన్ని మనం ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాం. అద్భుతమైనటువంటి దర్శనాలు చేసుకున్నాం. మానసిక దర్శనం అంతకంటే గొప్పది ఉందా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి నిజమైన సుఖాన్ని ఏదిస్తుంది అంటే నీ క్యారెక్టర్, నీ కండక్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నీకు సంతోషం ఇస్తుంది. బాహ్య వస్తువుల ద్వారా నీకు సుఖం వస్తుంది అనుకుంటున్నావు కదా. బాహ్య వస్తువులు, ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఇవన్నీ నీకు నిజంగా సుఖం ఇవ్వవు. టెంపరీ హ్యాపీనెస్ అంతే, అవి టెంపరీ. కానీ నీ క్యారెక్టర్ ఒక్కటే నీకు నిజంగా సంతోషం ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మనకున్న ఫెసిలిటీ, మనకున్నట్టుగా మొబైల్ ఫోన్ ఉందా? మనకున్నట్టుగా టీవీలు ఉన్నాయా? మనకున్నట్టుగా ఏసీలు ఉన్నాయా? ఏమీ లేకుండా వాళ్ళు ఎందుకంత సంతోషంగా ఉండేవాళ్ళు? మా అమ్మ నాన్న చాలా తక్కువ డబ్బుల్లో కూడా ఆనందంగానే ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా మేము లోయర్ ఇన్కమ్ గ్రూపే, ఎప్పుడు పబ్లిక్ టాయిలెట్సే, ఎప్పుడు బయట రోడ్డు మీద నుంచి బోర్లలో తెచ్చుకున్న నీళ్ళే. మరి మా అమ్మ నాన్న రిటైర్మెంట్, మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత మేము వనస్థలిపురంలో ఒక ఇల్లు కొనుక్కున్నాం. కానీ ఎప్పుడు మా అమ్మ వాళ్ళు ఇది లేదు, ఒక సొంత ఇల్లు ఉండాలనే కోరిక తప్పితే ఇంకా వేరే ఎప్పుడు ఇది తక్కువైంది, అది తక్కువైంది అనేవాళ్ళు కాదు. సరే లక్కీగా పిల్లలు కూడా మేము పైకి వచ్చిన తర్వాత మా అన్నయ్యలు, నేను, అమ్మ వాళ్ళని మంచిగా చూసుకున్నాం, అది వేరే సంగతి. బట్ నేనేమంటానంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు? కేవలము బాహ్య సుఖాల వల్ల మనకు ఆనందం దొరుకుతుందని ఎందుకు అనుకుంటున్నాం? బాహ్య సుఖాల వల్ల ఆనందం దొరుకుతుంది, కార్లు, బంగ్లాలు, ఇవన్నీ ఆలోచించండి ఒకసారి ప్లీజ్. ఆలోచించాల్సిన మాటలు ఇవన్నీ కూడా మీకు తెలియనివి కాదు నేను చెప్పేది, అన్ని తెలిసినవే. కానీ ఆలోచించకపోవడమే దురదృష్టము. కాబట్టి మంచి క్రమశిక్షణ. ఏంటి క్రమశిక్షణ? పొద్దున్న 5:30కు లేచి రోజంతా చక్కగా కష్టపడుతూ ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కరెక్ట్ టైం డిసిప్లిన్ చేసుకుంటూ 18 గంటల పాటు. నేను పొద్దున్న 5:30 నుంచి ఏం చేస్తున్నారో రాయండి అని చెప్పేసి అన్నాను. ఎంతమంది రాశారండి? నాకు పంపిస్తాను రివిజన్ కోసం ఎవ్వరు పంపిలే. పొద్దున్న 5:30 నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి అరగంటలో మీరు ఏం చేస్తున్నారో రాసుకోండి. రాస్తే మీకు తెలుస్తుంది జీవితంలో ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో. విలువలకు, వ్యక్తిత్వానికి, క్రమశిక్షణకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి మానసిక సంతృప్తి ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయిగా మనకు శాశ్వతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆనందం. శీలం బాగుంటే చాలు. క్యారెక్టర్ ఉంటే అన్ని వచ్చినట్టే, క్యారెక్టర్ ఉంటే అన్ని వచ్చినట్టే మనకు. కాబట్టి ఆ క్యారెక్టర్ కోసం మనం ప్రయత్నం చేయాలి.
అప్పుడు ఏమవుతుందంటే శీలం బాగున్నవాడు దేనికి భయపడడు. ఇప్పుడు మనం మన పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళకి మనం ఏసీలో పెట్టి ఇప్పుడు ఎందుకు లేరా అంటారు. మా నాన్నగారికి అయితే ఏటీఎం కార్డు వాడాలన్నా కూడా పెంగ మా నాన్నకి. ఇప్పుడు ఏటీఎం కార్డు లోపలికి వెళ్ళిపోతే అదే పోతుంది కదా అంటాడు. మా నాన్నగారికి సైకిల్ చాలా బాగా నడిపించేవారు. ఆయనకి స్కూటర్ నేర్పిద్దామని ఎన్నిసార్లు ట్రై చేశాను, ఎన్నిసార్లు నడిపించేవారు ఆయన. చివరికి మళ్ళీ ఒకటి అడిగేవాళ్ళు, ఇప్పుడు నేను సడన్ గా ఆపేయాలంటే ఏం చేయాలని అడిగేవారు. బ్రేక్ నొక్కాలి అంటే ఆయనకు ఆ ఒక్క విషయం ఎందుకో అర్థమయ్యేది కాదు. సో నేను లేని టైంలో మా నాన్న స్కూటర్ తీసేవారు, మా అమ్మని పడేసేవారు, మా వదినని పడేసేవాళ్ళు, అందరినీ పడేసేవారు. ఇక నేనేం చేశానంటే ఇది పని కాదని చెప్పేసి ఆ రోజుల్లో మా నాన్నగారికి బజాజ్ సన్నీ అని ఒక బండి కొనిపించాను. కొనిపిస్తే ఎంత నడిపించారో ఆ బండిని మా నాన్నగారు. మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఓ రోజు మా అమ్మ బయట కనిపించింది. ఏంటా అని చూస్తే సన్నీ దగ్గర కూర్చొని ఏడుస్తుంది అనమాట. సన్నీ పడిపోయింది, కూర్చొని ఏడుస్తుంది. ఎందుకు అంటే ఆ సన్నీ మీద మా అమ్మ నాన్న వెళ్ళేవాళ్ళు. అంటే ఎంత ఆనందం వాళ్ళకి. నా దగ్గర అమెరికాలో చాలా సార్లు వచ్చి అక్కడ ఉండేవాళ్ళు, నాతో పాటు ఉండేవాళ్ళు. ఉన్నన్ని రోజులు కూడా మా బజాజ్ సన్నీ మిస్ అయిపోతున్నాం, మా రైతు బజార్ మిస్ అయిపోతున్నాం, ఇవి మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు. మా నాన్నగారికి ఏంటంటే జర్నీ సరదాతో వచ్చేవారు అక్కడికి. వచ్చిన తర్వాత ఆయనకు బోర్ కొట్టేసేది అక్కడంతా. అమ్మకు కూడా అంతే. కొద్దిసేపట్లో కొన్ని రోజుల్లో బోర్ కొట్టేది. మరి అన్ని చోట్లకి తిప్పేవాడిని, ప్రతిరోజు తిప్పేవాడిని నేను. రాత్రి 11 అయ్యేదాకా 12 అయ్యేదాకా మాట్లాడుతుండేవాడిని. అందులో అక్కడ సూర్యాస్తమయం నేనున్న ప్లేస్ లో లేట్ అయ్యేది. 9-9:30కు సూర్యుడు అస్తమించేవాడు. అయినా కూడా అంతసేపు మాట్లాడి అంత ప్రేమగా ఉన్న అంత చూసుకున్నా కూడా వాళ్ళకి ఈ చిన్న చిన్న వాటిలో వచ్చే ఆనందం వేరు. కాబట్టి ఆనందం అనేటటువంటిది భోగ భాగ్యాలలో లేదు, మనసులో ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి నిజంగా ఏంటంటే మన శీలమే మనకు ముఖ్యము, అదే మనకు ప్రాధాన్యత ఎక్కువ. మనకు ఆ శీలం, మంచి శీలం ఉన్నవాడు దేనికి భయపడక్కర్లేదు. కరెక్ట్ క్రమశిక్షణ, కరెక్ట్ వ్యక్తిత్వం ఉన్నవాడు దేనికి భయపడడు. చక్కటి విద్య ఉంది, వాడికి ఏముంది, ఏ దొంగతనము అవుతుందని బెంగ ఉండదు. ఇంట్లోపల బేసిక్ నీడ్స్ తోటి ఆనందంగా ఉన్నాడు, వాడికి ఏం అవసరం, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చోర భయం లేదు, ఇది భయం లేదు, అది భయం లేదు. నేను చనిపోతానన్న భయం కూడా ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే వాడు ఎలాగో చనిపోతామని తెలుసు కాబట్టి వాళ్ళకి సుఖం, ఆనందంగా ఉన్నారు. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో ఉంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏంటంటే ఎంతసేపు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఎడారి లోపల ఒయాసిస్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎక్కడ ఉంటుంది ఒయాసిస్, ఎక్కడ ఉంటుంది, ఎక్కడో దొరుకుతుంది అనుకుంటూ వెళ్తున్నాం. సడన్ గా మనకి ఏమవుతుంది, ఒయాసిస్ కనిపించదు కానీ మిరాజులు కనిపిస్తాయి. అంటే ఏమంటారు, మిరాజులు ఏమంటారండి? నీళ్లు ఉండవు కానీ కనిపిస్తుంది, దాన్ని ఏమంటారు? ఎండమావి కనిపిస్తుంది. ఎండమావులు దొరుకుతున్నాయి. ఒయాసిస్ కోసం వెతుకుతూ ఉంటే ఎండమావులు దొరుకుతున్నాయి. కాబట్టి ఆలోచించండి. ఆయన ధర్మరాజు చెప్పిన దాంట్లోపల పని లోపల దక్షత, నైపుణ్యం పెంచుకోండి, అది ధర్మానికి మూలము. సమాజానికి సహాయం చేయండి, దానం చేయడం అవి ఇవి చేయండి. చేస్తే అది మనకు కీర్తిని ఇస్తుంది. సమాజ సేవ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసినటువంటిది. ఏదో నా ఫ్యామిలీ తిరుపతికి, హలో మరో పాటలు వస్తున్నాయండి. లక్ష్మి గారు ఒకసారి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సో ఏమైందంటే ఇక్కడ మనం చూసినట్లయితే, సో మనకు సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏది? మనకు సుఖాన్ని ఇచ్చేటటువంటిది కేవలము మనకు శీలమే సుఖాన్ని ఇస్తుంది. స్వర్గం ఎక్కడుంది? స్వర్గం సత్యం తెలుసుకుంటే చాలు. ఎప్పుడు నిజాయితీతో బతకండి. ఎప్పుడు నిజాయితీతో బతికినట్లయితే, ఎప్పుడు మంచి ప్రవర్తనతో బతికినట్లయితే అదే మనకు స్వర్గాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది, అదే మనకు సుఖంగా ఉంటుంది. సో కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకున్నాము. దీని తర్వాత వచ్చే శ్లోకం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే అసలు అది చాలా అద్భుతం. అంటే నిజమైనటువంటి మిత్రులు ఎవరు అనేటటువంటి విషయాన్ని వచ్చే వారము తెలుసుకుంటాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నేను చెప్పిన వాటిలో మీకు తెలియనిది దాదాపుగా ఏది ఉంది అని మాత్రం నేను అనుకోను. కానీ దాన్ని మనం ఆచరించాలి అనేటటువంటి గట్టి భావన, క్రమశిక్షణతో ఉన్న జీవితం, పొద్దున్న 5:30 నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత సమయాన్ని మనము మన కోసము స్పెండ్ చేసుకోగలిగాము, ఎన్నిసార్లు మనము స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను వదిలేసాము. వేరే వారి కోసం మనం కష్టపడ్డాం. సార్ మేము వేరే వారి కోసం కష్టపడ్డాము కానీ వాళ్ళు మా కోసం కష్టపడలేదు అని అనకండి.
అది రాదు. ఇది బిజినెస్ కాదు. మనం వాళ్ళకి చేస్తే వాళ్ళు మనకు చేయాలంటే అది బిజినెస్ అవుతుంది. అదే విధంగా దేవుడికి నీకు 1000 రూపాయలు ఇస్తాను, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు అంటే అది కూడా బిజినెస్. అంటే అఫ్ కోర్స్ చాలా బ్యాడ్ బిజినెస్ 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు అడగడం. కాబట్టి బిజినెస్ డీలింగ్స్ కాదు ఇక్కడ కావాల్సింది అనేటువంటి సత్యాన్ని గుర్తుంచుకుంటూ క్రమశిక్షణతో ఉన్నటువంటి జీవితాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలి. ఇక ముఖ్య విషయం, రేపు నేను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మా పెద్దనయ్యకి బాలేదు, కొద్దిగా ఆయన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అదైన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 o'clock కి మనకు క్రికెట్ మ్యాచ్, రేపు ఫైనల్స్ ఉన్నాయి కదా. మొన్న అందరూ కూడా సెమీఫైనల్స్ చూసారనుకుంటాను. ఆ రోజు నాకు తలకాయ బద్దలయ్యేటటువంటి తలకాయ నొప్పి, మ్యాచ్ చూడడం ఆపలేను, తలకాయ నొప్పి నుంచి దాటలేను. అలా ఆవిరి పడుతూ జెండు బాంబు రాసుకుంటూ శూలాల్లాగా ఇక్కడ గుచ్చుకుంటుంది అనమాట. ఏ జన్మ పాపాలు ఇవన్నీ కూడా, ఏ జన్మ పాపాలు. తల ఉంటే తలకాయ నొప్పి వస్తుంది. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా అయిపోయారు. తలకాయ నొప్పి అంటే ఏంటి సార్? తలకాయ నొప్పి అంటే ఏంటి సార్ చెప్పండి. మాకు తలలేదు కదా సార్, మాకు తలనొప్పి రాదండి. నిద్ర లేక సార్, అది చాలా బాగా చెప్పారు. నిజంగానే తలకాలేదు మనకి. నిద్ర లేక మీకు వస్తుంది. నిద్ర లేకనే మీకు అట్లా ఉంది సార్. నిద్రపోతే మీకు రెస్ట్ ఉండాల. కొంత రెస్ట్ ఉండాలి. ఆరోగ్యం ఉండండి. ముందు ఎన్ని చేసినా అంతే సార్. చేసే వాళ్ళు ఉంటే చేపించుకుంటారు సార్. మీ RSS లో కూడా మీరు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు అన్ని చోట్ల అంతే. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు మ్యాచ్ చూడటము ఆపుకోలేకపోయాను. మధ్య లోపల అసలు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు అయితే అసలు ఒక 2-3 వికెట్లు చూడలేదు, నిద్రపోవడానికి ట్రై చేశాను. చివరికి అలా ఎలా అయితే ఫైనల్లీ కంప్లీట్ చేశాము. చాలా మంచి మ్యాచ్ జరిగింది మొన్న. మనం ఓడిపోయినా కూడా నేను బాధపడేవాడిని కాదు. మొన్న చాలా మంచి మ్యాచ్, ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ చాలా బాగుంది. చూద్దాం, రేపు కూడా అట్లాంటి ఉత్కంఠ భరితమైనటువంటి మ్యాచ్ రావాలని ఆశిద్దాం. సో కాబట్టి రేపు మనకు ప్రవచనం ఉండకపోవచ్చు. సో ఒకవేళ నాకు నా స్కెడ్యూల్లో ఏమన్నా చేంజ్ ఉంటే నేను తప్పకుండా మీ అందరికీ చెప్తాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఉండకపోవచ్చు. సో అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా రివిజన్ చేసుకోండి చక్కగా. గ్రూప్ లో ఎవరైనా తెలియని వాళ్ళు జాయిన్ అయినా ఏమన్నా కూడా వెంటనే కొద్దిగా అడ్మిన్స్ వెంటనే డిలీట్ చేస్తుండండి. మీ వల్ల కాకపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. నా వైపు నుంచి కూడా ట్రై చేస్తాను, మీ వైపు నుంచి కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసి ఇదని కాదు కానీ కొంత ట్రై చేయండి. అంటే నేను రకరకాల ఇవి చేసి నేను ప్రయత్నం చేయొచ్చు, ఇంకా గ్రూప్ ఇంకా కూడా చేయొచ్చు, కానీ నేను అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అది సంగతి. ఓకేనా? ఇంక ఇవాళ దాంట్లో ఏమైనా ప్రశ్నలు కానీ ఫీడ్బ్యాక్ కానీ ఉంటే చెప్పండి, లేకపోతే ముగించుకుందాం కాదు. సుఖంగా ఉండటానికి మార్గం అంటే తృప్తిగా ఉండటం కూడా అది ఒక మార్గమే కదా. తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకు? తృప్తి ఖచ్చితంగా ఉండాలండి. తృప్తి అనేటటువంటి దాంట్లో అది కావాలి ఇది కావాలని, అది కావాలి ఇది కావాలి అని కాకుండా ఉన్నదాని సంతోషం సార్. తృప్తి సంతోషం, సంతృప్తి చెందడమే తృప్తి చెందడం. అది జరుగుతుంది కూడా. యాక్చువల్ గా చెప్పాలంటే మనం చూడండి, మనం ఏ టాటాల్లా పిల్లల్లాగా మనం బతకాలి అని, అంతంత డబ్బు కావాలి అని మనం అనుకోకపోవడమే తృప్తి. అదే విధంగా ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు అంటే ఓడిపోతారు. ఎందుకోసం అంటే ఎవడి గీత ఎట్లా ఉందో, నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, అందరి క్వశ్చన్ పేపర్ వేరు. ఎవడెవడి జీవితంలో ఏమేమి జరిగాయి, ఒకే దగ్గర పెట్టిన 2 విత్తనాలు ఒకే రకమైన చెట్లను ఎందుకు ఇవ్వవు? ఒక చెట్టు చచ్చిపోతుంది, ఎవడో ఒకటి తొక్కేస్తాడు, ఏదో అవుతుంది దాని ప్రారంభం వల్ల. మరి ఒకే విత్తనం, ఒకే పరిస్థితులు, కానీ ఒకే రకంగా పెరగవు. అదే విధంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ఒకే రకంగా ఉండరు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ ప్రారంధం. సో కాబట్టి కొన్ని కోట్ల జన్మలలో మనం చేసుకున్నటువంటి పాపాల వల్ల, పుణ్యాల వల్ల అందరూ ఒకే రకంగా ఉండరు. కాబట్టి మనం వేరే వాడి క్వశ్చన్ పేపర్ లో చూసి మన జీవితాన్ని కంపేర్ చేసుకోవద్దు. ఏదొస్తుంది ఇక మన జీవితంలో ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే. ఏం చేస్తాం? మంచి జరిగినా యాక్సెప్ట్ చేయాలి, చెడు జరిగినా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. 50 ఏళ్ల తర్వాత కనీసం రావాల్సినటువంటి కొద్దిపాటి ఆ వైరాగ్యం అన్న రావాలి. క్రమశిక్షణ మొదటి నుంచి కూడా ఉండాలి. బస్ అయిపోయింది. జీవితం చాలా సంతోషంగా వెళ్తుంది, చాలా సంతోషంగా వెళ్తుంది. మనం ఏ బట్టలు వేసుకుంటే ఎవడే పట్టించుకుంటాడండి? మనం ఎంతసేపు కూడా వెళ్ళి 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత ఇంకా మనం హీరోలలాగా హీరోయిన్లలాగా తయారవ్వాలి అంటే ఎంత అన్యాయం అది. ఆలోచించండి ఒకసారి. మనం చేస్తున్నటువంటి ఈ వృధా ప్రయాస ఇవి వేస్ట్. హంగు, ఆర్భాటము, డాంబికము ఉండడము, దంభం, దర్పం, ఇవన్నీ మనకు రాక్షస లక్షణాలు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి ఆ రాక్షస లక్షణాలను తొలగించుకోండి. రాక్షసులం మనం అర్థం చేసుకోండి. రాక్షసులం.
ఆసురీ లక్షణాలు. అంటే రాక్షసత్వము అంటే కొంత హింస ఉంటుంది, ఆసురీ లక్షణాలలో హింస ఉండదు, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్. దేవతలు, అసురులు, రాక్షసులు 3 కేటగిరీస్. దేవతలు మంచి కేటగిరీస్, అసురులు చెడ్డ క్యారెక్టరిస్టిక్స్. రాక్షసులు అంటే ఆసురీ లక్షణాలే, బట్ ఇందులో హింస కూడా ఉంటుంది, వాళ్ళని రాక్షసులు అంటారు. ఇది మనం ఆల్రెడీ ఆదిత్య హృదయం చెప్పుకున్నాము. తత్వ విధానంద గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ అది. సో చాలా అద్భుతమైన ఇది. సో ఇంకెవరికి ఏం ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముగించుకుందాం. వండర్ఫుల్. మనము మళ్ళీ ఈరోజు ప్రవచనాన్ని అందరూ కూడా ఆస్వాదించాలని ఆలోచిస్తూ ఈ రోజు చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఆలోచిస్తూ భగవంతుడికి చేరువవుతారని ఆశిస్తున్నాను. ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం సోమవారం రాత్రి 9 గంటలకు ఆత్మబోధ ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభరాత్రి, శుభం భూయా. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.